నా పేరు డాక్టర్ ఇర్ఫాన్ సిద్దిఖీ అండి. నేను యాజ్ ఎ అంటే ఇప్పుడు మనము డీల్ చేస్తున్న వెటర్నరీ ప్రొఫెషన్‌లో ఫస్ట్ మనం 2011లో నేను వెటర్నరీ కోర్స్‌లో జాయిన్ అయ్యాను. అంతకంటే ముందు ఏంటంటే ఇంటర్ తర్వాత మాకు వేరియస్ ఆప్షన్స్ ఉండేవండి. వెటర్నరీ నేను స్టార్టింగ్‌లో చూస్ చేయడం అనేది యాజ్ ఎ కెరియర్ ఆప్షన్‌గా చాలా మంచి ప్రోగ్రెస్ ఉంది. స్కోప్ చాలా ఉంటది. ఫ్యూచర్‌లో మనకు ఆపర్చునిటీస్ బాగున్నాయి అనే ఆలోచనతోనే మేము ఈ వెటర్నరీ ప్రొఫెషన్‌ని చూస్ చేసుకోవడం జరిగింది. వన్స్ ప్రొఫెషన్‌లో వచ్చినాక 5 ఇయర్స్ స్టడీస్ ఉండే. ఆ స్టడీస్‌లో వేరియస్ ఆస్పెక్ట్స్‌లో డీల్ చేసి మంచి యూనివర్సిటీ కల్చర్‌లో స్టడీస్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి జాబ్ జాయిన్ అయ్యాను. అక్కడ నా ఫస్ట్ పోస్టింగ్ కంది సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో కంది మండల్‌లో పోస్టింగ్ అయింది. అక్కడ అంటే కాలేజ్‌లో చదివిన దానికి, ఇక్కడ మనము ఆన్ ఫీల్డ్ చూసేదానికి అండ్ దాంట్లో ఆన్ ఫీల్డ్ వచ్చేసరికి యానిమల్స్‌తో డీల్ చేయడం ఒక్కటే ఉండదు. ఫార్మర్స్‌తో డీల్ చేయడం, ఓనర్స్‌తో డీల్ చేయడం, రకరకాల ఇష్యూస్‌ని డీల్ చేయడం ఉంది. ఆ తర్వాత ఆ ఎక్స్‌పీరియన్స్ అంటే ఆ స్టార్టింగ్‌లో ఉన్న ఫియర్ అంతా జస్ట్ ఏంటంటే ట్రీట్మెంట్‌లో మంచి సక్సెసెస్ రావడము, మంచి రెస్పాన్సెస్ యానిమల్స్ వాటి యొక్క సాటిస్ఫాక్షన్ చూడడము, వాళ్ళ ఓనర్ యొక్క సాటిస్ఫాక్షన్ చూడడం. అవన్నీ మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాయి. అది ఆ! మీ ఫేస్‌లా కనిపిస్తుంది. యానిమల్స్‌ని ట్రీట్ ఆ! చేసినాక ఆ అయితే విధంగా. ఖచ్చితంగా ఉంటది. మీరు ఎంతైనా చూడండి. అంటే ఈవెన్ హ్యూమన్స్‌లో కూడా ఉంటదేమో. బట్ యానిమల్స్‌లో అయితే మీరు అంటే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు. చేయలేరు. బట్ యూ హావ్ టు క్యాచ్ అన్నమాట. మీరు తన గ్రాటిఫికేషన్‌ని ఆ యానిమల్ మీకు థాంక్ యూ చెప్తుందనేది మీరు ఫీల్ అవుతుంటారు. వాళ్ళు చెప్పలేరు. మనం వినలేము. కానీ ఆ ఫీలింగ్ వచ్చేస్తుంటది. సో, ఆ గ్రాటిఫికేషన్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్క వెటర్నేరియన్ ఫీల్ అవుతూనే ఉంటారిది. అయితే అలా లార్జ్ యానిమల్స్‌లో మీ లోకల్ సార్? మా నేటివ్ వచ్చేసి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల. నేను జడ్చర్ల. పుట్టింది ఫిఫ్త్ క్లాస్ వరకు అక్కడే పెరిగాం. ఓకే. ఆ తర్వాత హైదరాబాద్‌లో సెటిల్ అయిపోయాం. హై ఫాదర్ ఏం చేస్తున్నారు? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్? మా ఫాదర్ ఒక ఆర్టీసీ డ్రైవర్ అండి. పరిగి ఓకే. డిపోలో. వికారాబాద్ డిస్ట్రిక్ట్‌లో పరిగి ఉంటుంది. అక్కడ పరిగి డిపోలో తను డ్రైవర్‌గా పనిచేశారు. సర్వీస్ అంతా డ్రైవర్‌గానే ఉన్నారు. రిటైర్ అయ్యారు. 2019లో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత అంటే ఫాదర్ రిటైర్ అవ్వకముందే మాకు జాబ్స్ వచ్చేసినాయి కాబట్టి ఒక ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ గానీ, అలాంటివి పెద్దగా ఫేస్ చేయాల్సిన అవసరం రాలేదు. అంటే మా ఫాదర్ కూడా అంత డిసిప్లిన్డ్‌గా, అంతే స్ట్రిక్ట్‌గా ఫైనాన్షియల్ ఇష్యూస్‌కి లేదా ఎక్కువ రిస్క్‌లోకెళ్ళకుండా ఎప్పటికప్పుడు తన అంటే బ్యాలెన్స్డ్‌గా వెళ్ళడం వల్ల మాకు పెద్దగా ఛాలెంజెస్ రాలేదు ఫైనాన్షియల్లీ. ఫైనాన్షియల్. అంటే ఏదో చాలా దీనమైన పరిస్థితికెళ్ళాము, తర్వాత లేసొచ్చాము అనేటట్టయితే లేదు. ఆహ్, 10+2 ఎక్కడైంది సార్ మీది? మహబూబ్ నగర్‌లోనే అయిందండి. అక్కడే ఆ! 10+2 కూడా. 10 అనేది పరిగిలోనే అయింది. మా ఫాదర్ వర్కింగ్ ప్లేస్ అక్కడే ఉండే. +2 అనేది మహబూబ్ నగర్‌లో చేశాను. మహబూబ్ నగర్‌లో. అయితే 1 ఇయర్ తర్వాత నేను లాంగ్ టర్మ్‌కెళ్ళాను. లాంగ్ టర్మ్‌లో వెళ్ళి మంచి కోర్స్ అప్పుడు నేను వెటర్నరీ కాలేజ్ గురించి గానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ గురించి గానీ ఫస్ట్ టైమ్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్లి చూశాననమాట. ఓకే. అక్కడ చూసిన తర్వాత కొంచెం ఇంకా మోటివేషన్ పెరిగింది. ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఇయర్ ఇదే యూనివర్సిటీలో వచ్చి జాయిన్ అవ్వాలి. అప్పుడు ఏది సార్ యూనివర్సిటీ? వెంకటేశ్వర. ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అని రాజేంద్రనగర్‌లో ఉంది. అవునవును. అయితే ఇప్పుడు ఈ వెటర్నరీ కోర్స్ కూడా ఇప్పుడైతే పేర్లు చేంజ్ చేసిర్రు. ఆహ్, వెటర్నరీదేమో తిరుపతి వెంకటేశ్వర ఆహ్, ఇంకేమో ఉన్నది. శ్రీ వెంకటేశ్వర అవును. వెటర్నరీ యూనివర్సిటీ అని ఉండే. అవును. మేము తెలంగాణ ఉద్యమం కూడా అదే టైంలో ఉంది. అవును. మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడే తారస్థాయికి చేరింది తెలంగాణ ఉద్యమం. ఆ టైంలో యూనివర్సిటీ పేరు తీసేసి పివి నరసింహారావు యూనివర్సిటీ అని హ్మ్. కొత్తగా నామకరణం చేశారు. అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీగా మారింది. కాకపోతే ఇప్పటికి కూడా అన్ని యూనివర్సిటీ క్యాంపస్‌లోనే ఉన్నాయి. అన్నీ ఒకటే దగ్గర నడుస్తుంటదనమాట కోర్సెస్ అన్నీ. అక్కడ క్లినికల్‌గా మాకు ఆహ్, 3 ప్లేసెస్‌లో తిప్పేవాళ్ళు. ఒకటి రాజేంద్ర నగర్‌లోనే చాలా కేసెస్ వస్తాయి అక్కడ. మొత్తం స్టేట్ లెవెల్ కేసెస్ అన్నీ అక్కడ డీల్ చేస్తారు. తర్వాత వచ్చేసి గాంధీ హాస్పిటల్ దగ్గర బోయిగూడలో ఒక వెటర్నరీ క్లినిక్ ఉంది. అక్కడ కూడా మంచి స్పెషాలిటీ క్లినిక్స్ చూసాము. నారాయణగూడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. హ్మ్. వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కూడా ట్రైనింగ్ పొందాము. ఆ తర్వాత వచ్చి అంటే మాకు కోర్స్ అయిపోయిన ఒక 6 మంత్స్ గ్యాప్ వచ్చింది. తర్వాత జాబ్స్‌లోకి వచ్చేసామనమాట. అక్కడి నుంచి కందిలో రెగ్యులర్‌గా కంటిన్యూస్ సర్వీస్ నడుస్తుంది. 8 ఇయర్స్ కందిలో చేశాను. హ్మ్. మొన్న రీసెంట్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యి మునిపల్లి మండల్‌లో పనిచేస్తున్నాననమాట ఇప్పుడు. ఇప్పుడు మున్పల్లి. మునిపల్లి మండల్ చేస్తున్నా. అయితే ఈ మునిపల్లి మండల్‌లో చేసుకుంటూ కూడా నాకేంటంటే ఆహ్, ఓ అంటే ఇక్కడ మన సంగారెడ్డిలో అనేది ఫస్ట్ టైర్ టౌన్ అనమాట. సెకండ్ టైర్ టౌన్. అవును. ఇప్పుడు టైర్ హైదరాబాద్ 2. లాంటి పెద్ద టౌన్స్‌లో అయితే చాలా వెటర్నరీ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. మనకు టౌన్స్‌లోకి వచ్చేసరికి మొత్తము అంటే ఎవరెవరో ట్రీట్మెంట్ చేస్తున్నారు.
ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఏదేదో తలుపులు తడుతున్నారు అన్నట్టు అయిపోయింది. ఎమర్జెన్సీస్లో ఎమర్జెన్సీస్లో అందుబాటులో చాలా అవ్వడానికి. సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చేది పెట్ ఓనర్స్కి. అలా మాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, మనము ఈవినింగ్ టైమ్స్లో క్లినిక్ రన్ చేద్దాము, దాంట్లో కూడా మనము మంచి సర్వీసెస్ ఇవ్వచ్చు. ఇంకోటి డాగ్ స్పెషాలిటీ అనేది ఇది రెండు రకాలుగా, అంటే మనము లిమిటెడ్గా సర్వీస్ చేయడమే కాకుండా వైడ్ స్కోప్ పెరిగిపోయింది సర్వీస్కి. అట్ ద సేమ్ టైం ఇది ఫ్యూచర్లో బాగా ప్రాస్పెక్ట్స్ ఉన్న, డిమాండ్ ఉన్న ఫీల్డ్ అనమాట. ఎలాగైతే మనకు అండ్ ఇప్పుడు పెట్స్ కూడా ఎక్కువైపోయినాయి పెట్స్ సార్, ఎక్కువైపోతున్నాయి, పెంచుకోవడం, బ్రీడింగ్ వాళ్ళతో ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువైపోతుంది. చాలామంది వాళ్ళలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, లైఫ్ మొత్తం ఒక పెట్తో గడపాలని డిసైడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మేము ఉట్టి లార్జ్ అనిమల్ దాకా స్కోప్, లిమిటెడ్ స్కోప్ ఎందుకు పెట్టుకోవాలి, మనది ఇదంతా మనం చదివిందే, మనకు వచ్చేదే, అండ్ మన సర్వీస్ దీంట్లో అవసరం కూడా ఉంది, ఇక్కడ లేదు కాబట్టి. సో మేము ఇక్కడ ముందుకెళ్ళొచ్చు అనే ఆలోచనతో చిన్నగా స్టార్ట్ చేసాము. కానీ మనకు మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ పెట్ ఓనర్స్ కూడా చాలా గ్రాటిఫికేషన్తో, పెట్స్ కూడా చాలా మా దగ్గర మంచిగా అయిపోయి రికవర్ అయిపోయి వెళ్ళేటప్పుడు ఆ సెన్స్ అనేది చాలా తొందరగా బాండింగ్ కూడా అయిపోయింది. ఇంకోటి, సంగారెడ్డి టౌన్లో మనకు ఎక్కువ మంది అంటే పెట్ ఓనర్స్ ఉన్నా కానీ మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి టౌన్లో అంటే ఒకసారి వచ్చిన వాడు మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు, కానీ సంగారెడ్డిలో అంటే ఖచ్చితంగా వస్తుంటారు. అలా పెట్ ఓనర్స్తో కూడా మంచి బాండింగ్ అయిపోయింది. ఇక్కడ ఒక దాదాపు 600-700 మెంబర్స్ పెట్ ఓనర్స్తో నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ పేర్లతో సహా చెప్పగలను, అంత బాండ్, వాళ్ళ పెట్ నేమ్స్తో సహా చెప్పగలను, అంత బాండింగ్. కందిలో 8 years చేసారు కదా సార్. ఇప్పుడు కంది కూడా మేజరే కదా, ఇప్పుడు చుట్టుపక్కల ఊర్లకి మేజరే కదా వెటర్నరీలో. అక్కడ మీకు గుర్తుండిపోయే కేసెస్? లాస్ట్ మూమెంట్లో అండి, ఒకటి ఆవు ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు అని కాశీపూర్లో ఉన్నారు, కాశీపూర్ విలేజ్ పక్కనే ఉంటాయి కందికి. ఆ రోజు వాళ్ళ ఇంట్లో, అంటే వాళ్ళు ఆవులను వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో మంచిలాగా పెంచుకుంటారు. సో ఆ ఆవు సడన్గా కింద పడి కొట్టుకుంటుంది. మేము వెళ్ళాము, డయాగ్నోస్ చేసాము, చాలా కష్టమైంది. బట్ ఆ డయాగ్నోస్ చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అందించినాక ఒక 1 అవర్లో రిలీజ్ అయ్యి మళ్ళీ ఆవు ఇంట్లో తిరుగుతుంటే వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్ చాలా బాగుండే. అది అంటే చాలా ఉన్నాయి గుర్తుండిపోయే కేసులు. కాకపోతే ఈ 8 yearsలో లాస్ట్ మూమెంట్లో నాకు చాలా మంచి కేసు వచ్చింది అనే ఆలోచన ఆ రోజు నాకు కలిగింది. అసలు ఏమైనా ఉండే సార్ ఆవుకి? అంటే ఇప్పుడు క్లినికల్గా మీకు డయాగ్నోసిస్ అవన్నీ చెప్పలేను, బట్ అంటే ఒక కామన్ మ్యాన్కి ఏంటంటే సడన్గా తను కింద పడి కొట్టుకుంటుంది, సార్ ఏమైందో తెలియట్లేదు, కాళ్ళు స్పర్శ లేదు, మీరు కొంచెం తొందరగా రండి సార్ అని. ఆయన కూడా అంతే ఇంట్రెస్ట్ తీసుకున్నారు. వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆవు దగ్గర తీసుకెళ్ళి, సార్ ఇది పరిస్థితి అంటే, మళ్ళీ కొన్ని మెడిసిన్స్ కావాలి అని ఇమీడియట్గా ఇవ్వగానే ఆయన వెళ్ళి తీసుకురావడం, అండ్ మా స్టాఫ్ కూడా బాగా సపోర్ట్ చేశారు. అసలు ఒక 1 అవర్లో 1 అవర్ బ్యాక్ సిచ్యువేషన్, 1 అవర్ తర్వాత సిచ్యువేషన్ చాలా మారిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే రెస్పాండ్ అవుతుంది, మేము మా డైరెక్షన్ కరెక్టే ఉంది, కానీ ఇంత తొందరగా రెస్పాన్స్ ఇస్తుందని కూడా మేము కొన్నిసార్లు ఊహించాము. కొన్నిసార్లు అంటే మా ప్రయత్నం పూర్తిగా ఉన్నా కూడా కొన్నిసార్లు ఫలించవు. సో మేము ఎప్పుడైనా ఒక పాజిటివ్ హోప్తోనే ట్రీట్మెంట్తో వెళ్తుంటాము. సో అంటే ఎమర్జెన్సీ కేసెస్లో అయితే అలా ఉంటుంది, కొన్నిసార్లు ఆ డైలమా ఉండిపోతుంది, ఎలా డీల్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఓనర్ని మేనేజ్ చేయాలి, యానిమల్ని మేనేజ్ చేయాలి, ఓనర్ ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇవ్వాలి, ఓనర్కి తనకు ధైర్యం కల్పించాలి. సో అవన్నీ ఇష్యూస్ డీల్ చేస్తుంటాము. సో విత్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మనము దాంట్లో మెచ్యూరిటీ వస్తుంటుంది. అంటే స్టార్టింగ్లో చూసిన కేసులో స్టార్టింగ్లో ఓన్లీ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ చూసేవాళ్ళం. ఇప్పుడు ఓనర్ని మేనేజ్మెంట్, ట్రీట్మెంట్, అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్లా ఉంది అన్నాను కదా, ఫ్యామిలీ అంతా ఏడుస్తున్నారు పక్క కూర్చొని, వాళ్ళని మేనేజ్ చేయడం అంటే ఇప్పుడు వాళ్ళు ఏడ్చే టైంలో మనం ట్రీట్మెంట్ చేయడం, హోప్ ఇవ్వగలగాలి. మనము మన కాన్షియస్నెస్ని వాళ్ళ ఏడుపు, మనం వాళ్ళతో ఫ్లో అయిపోవద్దు, వాళ్ళ ఫ్లోని ఆపుకుంటూ మనం మళ్ళీ మన కాన్షియస్ ట్రీట్మెంట్ నెసెసిటీస్, మనం అంటే ఏదైతే సిచ్యువేషన్లో మనం మునిగిపోకుండా సిచ్యువేషన్లో బయట ఉండి ఒక డాక్టర్గా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. బాగుంటుంది, ఛాలెంజింగ్గా ఉంటాయి, అండ్ అట్ ద సేమ్ టైం రిజల్ట్ వచ్చినప్పుడు ఆ ఛాలెంజెస్ అన్నీ వర్త్ ఇట్ అనేటట్టు సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అయితే సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన లోకల్లో ఎక్కువ చూసే బ్రీడ్స్ ఏంటి డాగ్స్లో? ఇప్పుడు మనము సంగారెడ్డిలో ఒక 1000 పెట్స్ అరౌండ్ ఉండొచ్చు నా అంచనా ప్రకారం. ఎక్కువ షిజు బ్రీడ్ ఉంటుందండి, టాయ్ బ్రీడ్ ఉంది, చిన్నగా ఉండి ఈజీ మెయింటెనెన్స్ అని అందరు కూడా ఇప్పుడు మన అంటే బ్రీడ్ పెట్టుకోవడం కూడా మన కల్చర్తో పాటు మన లైఫ్ స్టైల్తో పాటు మారుతుంది అనమాట.
ఒకప్పుడు లాబ్రడార్, జర్మన్ షెపర్డ్ లేదా పెద్ద బ్రీడ్స్ని ఇష్టపడేవాళ్ళు. అది ఒక రూమే పెట్టేసేవాళ్ళు, డాగ్ కోసం ఒక రూమే పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే అది ఒళ్ళో కూర్చొని ఉండాలి, మనతో పాటు ఈజీగా మూవ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ప్లేస్ కూడా ప్లేస్ తగ్గిపోయింది, పెరిగిపోయింది. పాపులేషన్ ఒకటి, ప్లేస్ రేట్లు కూడా అట్లా మారిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్, ఈజీ మేనేజబుల్ బ్రీడ్స్. సో షిజు అండ్ క్యూట్గా టాయ్ బ్రీడ్ కాబట్టి ఒళ్ళో కూర్చొని మనం పిల్లలా పెట్టుకోవచ్చు, పిల్లలతో పాటు పెట్టుకోవచ్చు అనేటట్టు షిజు బ్రీడ్ బాగా పాపులర్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి లాబ్రడార్, గోల్డెన్ రిట్రీవర్ ఉన్నాయి. ఇంకా కొంతమంది దగ్గర రాట్వీలర్, డాబర్మ్యాన్, ఈ పొమేరియన్. సో అలా డిఫరెంట్గా అంటే ఇవన్నీ షిజుకు వచ్చే అంటే హెల్త్ ఇష్యూస్ ఏమంటాయి సార్ నార్మల్గా? అంటే ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఎలా ఉంటాయంటే జనరల్గా అన్ని డాగ్స్కి వస్తాయి. ఓకే. సో జనరల్గా అన్ని డాగ్స్కి ఫస్ట్ డిస్కస్ మీకు క్లారిటీ నేను ఇచ్చేస్తాను. ఓకే. ఆ తర్వాత షిజుకి పర్టికులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే జనరల్గా ఇప్పుడు ప్రతి డాగ్కి ఫస్ట్ తన లైఫ్ సైకిల్ మొత్తం మనం ఒకసారి ఎగ్జామిన్ చేస్తే తను పుట్టినప్పటి నుంచి ఒక 1 మంత్ దాకా మదర్తోనే ఫీడింగ్ అవుతుంది, మదర్తోనే ఉంటుంది. అప్పుడప్పుడే కళ్ళు తెరిచి 1 మంత్ తర్వాత నడవడము అలా స్టార్ట్ చేస్తుంది. ఆ 1 మంత్ తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్ అండి. పప్పిడిపి వ్యాక్సినేషన్ 30 డేస్కి ఉంటుంది. ఆ వ్యాక్సినేషన్ ఇంపార్టెన్స్ చాలామందికి తెలియదు. అండ్ మేము ఫేస్ చేసే పెద్ద ఛాలెంజ్ కూడా ఆ వ్యాక్సిన్కి కన్విన్స్ చేయడం. అయితే 30 డేస్కి వ్యాక్సిన్ ఏంటి సార్, ఇప్పుడే పుట్టింది కదా ఒక డౌట్. లేదంటే వ్యాక్సిన్కి ఇంత ఖర్చు అవుతుందా అని అవసరమా మాకు, వ్యాక్సిన్ ఇవ్వకుండా. జనరల్గా వీళ్ళందరూ కంపేర్ చేసేది ఏంటంటే స్ట్రీట్ డాగ్స్. బయట అన్ని డాగ్స్ అన్ని మంచిగా సర్వైవ్ అవుతున్నాయి, మన డాగ్ ఎందుకు సర్వైవ్ కాదు. అలా కొంతమంది పెట్ ఓనర్స్ అంటే మరి దీంట్లో సెన్సిబుల్ ఉంటారు, కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేసినాక వినేవాళ్ళు ఉంటారు, కొంతమంది బయట డాగ్స్ కంపేర్ చేసే వాళ్ళు ఉంటారు. బయట డాగ్స్ అంటే అవి నేటివ్ టు దిస్ ప్లేస్ కదా సార్. నేటివ్ టు దిస్ ప్లేస్. వాటికి ఆ ఇమ్యూనిటీ ఆటోమేటిక్ జనరేషన్ నుండి లేదండి. మనము జనరల్గా పర్సెప్షన్ ఏముందంటే బయట డాగ్స్ అంటే అవి గట్టివి, అవి ఉంది, వాటికి ఏ ప్రాబ్లం రాదు అనుకుంటాము. కానీ ఇది చాలా పెద్ద అపోహ. డాగ్ పాపులేషన్ చూసి కూడా అనుకుంటాం ఈ కుక్కలు పిల్లలు పెడుతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయని. కానీ నేను పర్సనల్గా గమనిస్తున్నాను ఎన్ని లిటర్స్ అయితే వస్తాయి అంటే ఒక స్ట్రీట్ డాగ్ తన పిల్లలు పెట్టిందంటే దాంట్లో 5 డాగ్స్ వచ్చినాయి అనుకుంటే కనీసం 2 డాగ్సే సర్వైవ్ అవుతాయి, మిగతా 3 డాగ్స్ సర్వైవ్ అవ్వవు. మన కంటికి కనిపించవు కానీ అవి వాటికి డిసీజెస్ కానీ, ఆటోమొబైల్ యాక్సిడెంట్స్ కానీ వీళ్ళు ఎత్తుకెళ్ళి వాళ్ళు ఎత్తుకెళ్ళి ఎక్కడో పడేయడం. దాన్ని ఇంకోటి ఈ డాగ్ టెరిటరియల్ బిహేవియర్ వల్ల, ఇది చిన్న డాగ్ తెలియక వేరే టెరిటరియల్ వేరే డాగ్స్ అటాక్ చేయడం, ఇలా వాటిలో సర్వైవల్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఆ సర్వైవల్ రేట్తోనే వాటి పాపులేషన్ పెరుగుతుంది. సో వీళ్ళు జనరల్గా ఏమనుకుంటారంటే ఇక చూసిన ప్రతి డాగ్ ఇవన్నీ ఫేస్ చేసే వచ్చి ఉంటుంది, కానీ ఇది మంచిగా ఉంది, ఫేస్ చేసేసింది, ఇది ఈజీగా బయటపడ్డది అని అనుకుంటాం. కానీ ప్రతి డాగ్కి తన లైఫ్లో ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ ఈ ముఖ్యమైన డిసీజ్ పార్వో వైరస్, కెనైన్ డిస్టెంపర్ ఇప్పుడు బాగా విస్తృతంగా ఉన్నాయి. ఈ 2 డిసీజెస్ అయితే దాదాపు వ్యాక్సిన్ వేయని ప్రతి డాగ్కి ఎక్కడో ఒక టైంలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వస్తుంది. సో వ్యాక్సినేషన్ రికమెండ్ చేసేది ఫస్ట్ 30 డేస్కి వ్యాక్సినేషన్ వేయించండి. తర్వాత డీవార్మింగ్ కోర్స్ ఉంటుంది 1 to 3 months దాకా, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి డీవార్మింగ్ చేయాలి. అండ్ డీవార్మింగ్ తర్వాత ఈ 30 డేస్ తర్వాత మళ్ళీ 45 డేస్కి 99 వ్యాక్సినేషన్ ఉంటుంది. తర్వాత మనకు కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ఉంది, అండ్ యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ ఉంది, కెనెల్ కఫ్ వ్యాక్సినేషన్ ఉంది. ఇవన్నీ యాజ్ పర్ షెడ్యూల్ తనకు ఒక ప్రతి డాగ్కి అంటే యాజ్ పర్ తన బర్త్ డేట్ ఒక షెడ్యూల్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఆ డేస్లో ఖచ్చితంగా వ్యాక్సిన్స్ వేయించుకోవాలి. అండ్ 3 months దాకా డీవార్మింగ్ ఎవ్రీ 15 డేస్ చేయాలి, 3 to 6 months ఎవ్రీ 1 monthకి చేయాలి. లైఫ్ టైంలో కూడా డీవార్మింగ్ అనేది కంపల్సరీగా నడుస్తూ ఉండాలి. 3 monthsకి ఒకసారి ఖచ్చితంగా డీవార్మింగ్ చేసుకోవాలి. ఇది ఏ బ్రీడ్ అయినా, మీది టాయ్ బ్రీడ్ అయినా, మీది పెద్ద బ్రీడ్ అయినా, మీది స్ట్రీట్ డాగ్ అయినా, మాంగ్రెల్ మన ఇండియన్ నేటివ్ బ్రీడ్స్ అయినా, ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సింది. దీంట్లో ఎలాంటి సెకండ్ థాట్ ఉండదు అనమాట. ఖచ్చితంగా ఏ డాగ్ బ్రీడ్ ఓనర్ అయినా సరే వ్యాక్సినేషన్ ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త వ్యాక్సినేషన్. ఇక్కడ క్యాట్ పెట్స్ కూడా ఉన్నాయా? క్యాట్స్ కూడా వస్తాయండి, చాలా వరకు వస్తాయి. అంటే మాకు 60-40 లేదా 70-30 అనుకోవచ్చు. 70% డాగ్స్ వస్తాయి, 30% క్యాట్స్. దాంట్లో కూడా బ్రీడ్స్ ఉంటాయి సార్ క్యాట్స్లో? అంటే ఇప్పుడు బ్రీడ్స్లో కొన్ని బ్రీడ్సే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఒకటి జనరల్గా అందరి దగ్గర ఉండేది పర్షియన్ క్యాట్.
పర్షియన్లో ఇంకా కొన్ని మన నేటివ్ బ్రీడ్స్తో మేట్ అయిపోయి కొంచెం క్రాస్ బ్రీడ్స్ వచ్చేసిన వాళ్ళు ఉంటారు. అలా కాకుండా బాంబే క్యాట్ అని ఒకటి, సయామీస్ క్యాట్ అని ఒకటి, ఈ మూడు నేను చూశానండి ఇక్కడ రెగ్యులర్గా కనిపించేది. బాంబే క్యాట్ ప్యూర్ బ్లాక్ కలర్లో ఉండి కొంతమంది ఇష్టంతో పెంచుకుంటారు. సయామీస్ క్యాట్ కూడా ఉంటుంది. బట్ పర్షియన్ ఇంకా జనరల్ అనమాట, అది యూనివర్సల్ బ్రీడ్ లాగా అయిపోయింది. ఓకే, క్రాస్ బ్రీడింగ్ ఎక్కువ అయిపోయి మొత్తం అందరి దగ్గర పర్షియన్ ఉంటుంది అనమాట. ఓకే, వాటికి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి? వాటికి హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి. సేమ్ ఇప్పుడు మనం ఎలాగైతే డాగ్స్లో డిస్కస్ చేసామో వాటికి కూడా మెయిన్ వచ్చేసి మనకు ఈ వ్యాక్సినేషన్లో 3 డిసీజెస్కి వ్యాక్సిన్ ఉంటుంది. అలాగే రేబీస్ వ్యాక్సిన్ కూడా ఉంటుంది. ట్రైక్యాట్ వ్యాక్సిన్ మనం జనరల్గా ఇస్తుంటాం, దాంట్లో 3 డిసీజెస్ కవర్ అవుతాయి. ఆ డిసీజెస్ కాకుండా మనకు మైట్స్ అండ్ టిక్స్ ఇన్ఫెక్షన్ బాగుంటుంది క్యాట్స్లో. సార్కాప్టిస్ అండ్ అంటే ఇవి టెక్నికల్గా, కాకపోతే ఇయర్స్ మొత్తం క్రాక్స్ రావడము, హెయిర్ లాస్ అయిపోవడము, మొత్తం బాడీ అంతా హెయిర్ వెళ్ళిపోయి జస్ట్ ఉండి, అంటే జనరల్ క్యాట్స్ని చూసినప్పుడు ఈ విషయం ఎప్పుడు కనిపించకపోవచ్చు, మా దగ్గరకు వస్తుంటాయి ఫేస్ మొత్తం హెయిర్ వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ప్యాచెస్లో వెళ్ళిపోతుంటుంది హెయిర్, హ్యాండ్స్ మీద హెయిర్ వెళ్ళిపోతుంటుంది. అట్లా ఆ ఇష్యూస్, టిక్స్ ఇష్యూస్ బాగుంటాయి. అవి కాకుండా ఉండేవి ఇంకోటి మన కాన్స్టిపేషన్ ఇష్యూస్ బాగా వస్తుంటాయండి క్యాట్స్కి. కాన్స్టిపేషన్ తనకు అంటే వాళ్ళకి డివార్మింగ్ రెగ్యులర్గా ఉండకపోవడం ఒక రీజన్, మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ కావచ్చు. ఇంకోటి వాటికి డ్రై ఫుడ్ ఎక్కువ పెట్టడం వల్ల కూడా అవి కాన్స్టిపేషన్కి బాగా ఎక్కువ ఇది. డివార్మింగ్ చేయకపోవడం వల్ల వామ్ బర్డెన్ వాడడం అనేది రెగ్యులర్గా ఉండే ఇష్యూసే. క్యాట్స్లో అపార్ట్ ఫ్రమ్ దిస్, క్యాట్స్లో వచ్చే ఇష్యూస్ ఇక బ్రీడ్ పర్షియన్ క్యాట్ ఉంటే హెయిర్ బాల్స్ ఫార్మ్ అవ్వడం, దానివల్ల కూడా ఇది కాన్స్టిపేషన్ అవ్వడం అది జరుగుతుంటుంది. ఇంకోటి క్యాట్ ఫైట్ రెగ్యులర్గా కనిపించేది, క్యాట్ వూండ్స్, దెబ్బలు తగిలించుకోవడం, ఇంకా కొన్నిసార్లు పాయిజనస్ ర్యాట్స్ లాంటివి తినేయడం, అలాంటివి కూడా వస్తుంటాయి. కొంచెం నోటోరియస్గా కూడా ఉంటుంది వాటి బిహేవియర్. అన్నిటినీ చేద్దాం, నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం నేను అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే, బ్రీడర్స్ దగ్గర నుంచి డాగ్స్ కొనేటప్పుడు మన దగ్గర అందరూ దాదాపుగా బ్రీడర్స్ దగ్గర కొందాము అని చెప్పి అందరూ వెళ్తుంటారు. బ్రీడర్స్లో ఇప్పుడు రకరకాల వాళ్ళు ఉన్నారు, అంటే మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు దాంట్లో. కాకపోతే మీరు ఎక్కడ మోసపోతున్నారో ఒక్కసారి తెలుసుకొని కొనండి. బ్రీడర్ ఫస్ట్లీ అయితే 90% బ్రీడర్స్ ఫేక్ బ్రీడర్స్, అంటే వాళ్ళకు సర్టిఫైడ్ బ్రీడర్స్ లేరు. సో వాళ్ళు ఆథెంటిక్ సర్టిఫైడ్ బ్రీడర్స్ అయితే సరే దొరకడం కష్టం అనుకున్నా, మన ఇండ్లలోనే బ్రీడింగ్ అవుతుంది. ఇప్పుడు ఒక డాగ్ని తెచ్చుకుంటారు, దాన్ని బ్రీడ్ చేసుకొని దాని మీదనే దాని పిల్లలు అమ్ముకొని దాని మెయింటెనెన్స్ తీసేద్దామనే ఆలోచన ఉన్న అంటే దాంట్లో తప్పు లేదు, తప్ప లేదా అనేది పక్కకు పెట్టేస్తే మనకు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారు, వ్యాక్సిన్ అయిపోయింది, మీకు ఏం ఖర్చు లేదు, డైరెక్ట్ మా డాగ్ తీసుకెళ్ళండి అని తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చిన తర్వాత దాని వ్యాక్సిన్ దానికి పార్వో రావడము, సీడీ రావడము జరుగుతుంది. అప్పుడు బాధపడడం, మరి ఆ బ్రీడర్ మోసం చేసిండు, ఆయన అబద్ధం చెప్పిండు అనే దానికంటే బ్రీడర్స్ని ఎంత ఉన్నా ఒక వ్యాక్సినేషన్ కాడ వెనకాడకుండా వ్యాక్సినేషన్ ఒకటి యాజ్ పర్ షెడ్యూల్ తీసుకుంటే మీకు ఏ బ్రీడర్ మీద అవసరం లేదు. అది వ్యాక్సినేషన్ కాస్ట్ అనేది మీ ఫ్యూచర్ ట్రీట్మెంట్ కాస్ట్ని తగ్గించడానికి. ఇప్పుడు ఈరోజు వ్యాక్సినేషన్ చేయించడానికి ఒక రకమైన మీకు ఎక్స్పెన్సెస్ వస్తే, అది చేయించకపోతే మీరు దానికంటే 10 times ఎక్కువ దాని హెల్త్కి పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ వ్యాక్సినేషన్కి బ్రీడర్స్కి అండ్ ఓనర్స్కి ఉండే మిస్కమ్యూనికేషన్ లేదా రాంగ్ కమ్యూనికేషన్ వల్ల మధ్యలో పెట్స్ సఫర్ అవుతున్నాయి. ఆ రకంగా కొంచెం జాగ్రత్త పడండి. వ్యాక్సిన్ మాత్రం ఎన్ష్యూర్ చేసుకోండి, లేదా మీ ముందే వేయించుకొని తీసుకోండి. డాగ్ని తీసుకునేటప్పుడు వ్యాక్సిన్ అనేది 100% ఎసెన్షియల్, కంపల్సరీ, దాంట్లో నో కాంప్రమైజ్. నెక్స్ట్ మనము ముందు అడిగినట్టు మీరు షిజు బ్రీడ్లో ఏమైనా పర్టికులర్ కాంప్లికేషన్స్ ఉన్నాయా అని. షిజు బ్రీడ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాంప్లికేషన్ వచ్చేది తన ఫేస్ వల్ల. తన ఫేస్ కొంచెం ఏంటంటే వీటిని పంచ్ ఫేస్ లేదా నేజల్ క్యావిటీ అనేది వాటి చాలా నేరో ఉంటుంది. అంటే జనరల్గా ముక్కు అనేది పొడుగుంటే ఈజీ బ్రీదింగ్ ఉంటుంది. సో వాటికి ఈజీ హీట్ అనేది మనకు ఉన్నట్టు స్వెట్ గ్లాండ్స్ వాళ్ళకు ఉండవు. సో వాళ్ళు హీట్ డిసిపేట్ చేసేదంతా నోస్ ద్వారా, మౌత్ ద్వారానే చేయాలి. సో మౌత్ ద్వారా చేయాలన్నప్పుడు వాటికి బ్రీదింగ్ రేట్ అనేది పెరిగిపోతుంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా బ్రీదింగ్ రేట్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల సమ్మర్లో హీట్ స్ట్రెస్ కూడా వాటికి వస్తుంటుంది.
ఇంకోటి ఈ బ్రీదింగ్ ఏదైతే ప్యాంటింగ్ చేసి వాళ్ళు హీట్ బయట డిసిపేట్ చేస్తుంటారో అట్ ద సేమ్ టైం వాటిని రీఇన్ఫోర్స్ చేయడానికి వాటి ఫర్ ఉంటుంది. ఫర్ వల్ల హీట్ బాడీ నుంచి డిసిపేట్ అవ్వదు. ఫర్ వచ్చిన హీట్ ఇంకా అబ్జర్వ్ అవుతుంటుంది, లోపలనే ఉండిపోతుంటుంది హీట్. ఆ హీట్ని తను బయటికి పంపిద్దామంటే తన ఫేస్ కూడా నేర ఉంటుంది. ఇక్కడ చాలా బ్రీడ్స్ హీట్ స్ట్రెస్కి గురవుతుంటాయి. వాటి వల్ల అంటే డిహైడ్రేషన్ రావడం, లేదా మన సమ్మర్లో డయేరియా అండ్ వామిటింగ్స్ ఎక్కువ వస్తుంటాయి. అలా అయిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు సార్ ఇప్పుడు మనం సబ్ ట్రాపికల్ రీజియన్ లో ఉన్నాం, వేడి ఎక్కువ, మనది వేడి ఎక్కువ, ఉబ్బరం ఎక్కువనే ఉంటది. సమ్మర్స్ అయితే మనకు మిగతా ప్లేసెస్ లో 3-4 నెలలు ఉంటే మనకు 5 నుండి 6 నెలలు వేడే ఉంటుంది ఖచ్చితంగా. యాక్చువల్గా ఇప్పుడు హస్కీస్ కానీ, అలాస్కాన్ కానీ, ఇప్పుడు టిబెటిన్ మస్టిక్ కూడా తెచ్చుకుంటున్నారు, డబ్బులు పెడుతున్నారు, తీసుకొస్తున్నారు. జర్మన్ షెపర్డ్ కానీ, అంటే ఈ ఫర్ ఎక్కువ ఉండే డాగ్ బ్రీడ్స్ మన క్లైమేట్ కి మంచిదేనా, అంటే మన దగ్గర ఉండే క్లైమేట్ కి? అయితే ఇక్కడ మనము ఏంటంటే లాబ్రడార్ కానీ, జర్మన్ షెపర్డ్ కానీ, గోల్డెన్ రిట్రీవర్ కానీ, ఇవన్నీ యూరోపియన్ బ్రీడ్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూరోపియన్ బ్రీడ్స్ అండ్ బ్రెడ్ ఇన్ కోల్డ్ క్లైమేట్. బట్ ఇక్కడ దాదాపు ఇయర్స్ నుంచి వస్తున్నాయి, ఇక్కడే బ్రీడ్ అయినాయి, ఇక్కడే పెరుగుతున్నాయి. సో మంచిదేనా అంటే నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది అడాప్ట్ అన్ ఇండి. ఒక ఇండియన్ బ్రీడ్ని, ఇండియన్ డాగ్ని అడాప్ట్ చేయండి. దీంట్లో 2-fold సొల్యూషన్ ఉంది. ఒకటి, ఒక ఇండియన్ డాగ్కి లైఫ్ వచ్చేస్తుంది, ఇండిస్క్రిమినేట్ బ్రీడింగ్ అనేది ఆగిపోతుంది దీనివల్ల. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి ల్యాబ్స్ని పిల్లలు తీపియడము, గోల్డెన్ రిట్రీవర్, జర్మన్ షెపర్డ్ అంటే ఇండిస్క్రిమినేట్గా బ్రీడింగ్ అవుతుంది. ఫస్ట్ సొల్యూషన్, మీరు ఇండియన్ అడాప్ట్ చేసుకుంటే మీకు ఇండిస్క్రిమినేట్ బ్రీడింగ్ అనేది ఆగిపోతుంది. దాంట్లో ఎన్నో ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాయి పుట్టిన పప్పీస్కి. వాటికి వచ్చిన తర్వాత లోకంలో వాటి ఛాలెంజెస్ వాటికి ఉంటాయి. సో అదే మీరు ఒక ఇండియన్ బ్రీడ్ని అడాప్ట్ చేసుకున్నారంటే అలాంటి ఇండిస్క్రిమినేట్ బ్రీడర్స్ని మీరు డిస్కరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. దాంట్లో ఒక బిజినెస్ని ఏదైతే ఫీల్డ్ వచ్చేసింది ఇప్పుడు, ఆ బిజినెస్ని డిస్కరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మన దగ్గర స్ట్రీట్ డాగ్ ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతుంది. స్ట్రే డాగ్ అటాక్స్ ప్రాబ్లం పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఇండి బ్రీడ్ని అడాప్ట్ చేశారో ఆ స్ట్రే డాగ్ ప్రాబ్లమ్ని కూడా కొంతవరకు అన్నా మనం మిటిగేట్ చేయొచ్చు. ఖచ్చితంగా. ఇంకా ఇదంతా కాకుండా మనకు ఒక ఇండి బ్రీడ్ని అడాప్ట్ చేసినందుకు ఒక సాటిస్ఫాక్షన్ అండ్ దానివల్ల వచ్చే ఆ వెల్నెస్ అనేది ఏదైతే ఉందో, మనం ఒక 20,000 పెట్టి 30,000 పెట్టి బయట నుంచి ఒక డాగ్ నేర్చుకొని దానికి అంటే తనకు ఈ క్లైమేట్ సూట్ అవ్వదు, తను ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే సార్ ఇప్పుడు మనం డబ్బులు పెట్టి కొంటున్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఈ క్లైమేట్ కి సెట్ గా తీసుకొని వచ్చి దాని లైఫ్ అంతా బాధ పెట్టడమే కదా సార్ ఇప్పుడు అది. ఖచ్చితంగా అండి. అందుకే బెస్ట్ మీరు ఇండియన్ బ్రీడ్స్కి ఎంకరేజ్ చేయండి. మీ ద్వారా మీరైనప్పుడు ఇండియన్ బ్రీడ్స్ని ఎంకరేజ్ చేయండి. మా దగ్గర అయితే నేను అందరికి సజెస్ట్ చేసేది ఇండియన్ బ్రీడ్స్ని ఎంకరేజ్ చేయండి. లో మెయింటెనెన్స్, చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇండియన్ బ్రీడ్స్ని అడాప్ట్ చేసుకోవడం. అండ్ బయటి డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటే వాటి గ్రాటిఫికేషన్ ఇంకో రకంగా ఉంటుంది. సో అలా అని ఈ డాగ్స్ ఏం తక్కువ అని కాదు, కాకపోతే మనకు సొల్యూషన్ ఇంత ఈజీగా అవైలబుల్ ఉన్నప్పుడు వాటిని పనిష్ చేయడమే అవుతుంది సార్. ఇప్పుడు చాలా మంది ఏమంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసి హస్కీస్ ని అంటే లిటరల్ గా చెప్పాలంటే నార్త్ పోల్ ఉండే డాగ్స్ ని తీసుకొని వచ్చి మన రీజియన్ వీటికి వెదర్ సెట్ అవుతలేదు, క్లైమేట్ వేడి కదా అని చెప్పి ఇంట్లో ఏసీ ఇంట్లో ఉంచుతున్నారు. యాక్చువల్ గా ఈ డాగ్ బ్రీడ్స్ హై ఎనర్జెటిక్, అవి ఒక రూమ్ లో ఉంచితే ఉండే డాగ్స్ కాదు. ఇవి ఇంట్లో ఉన్నవాటి చింపేస్తాయి. ఒక వైల్డ్ నేచర్ ఉంటుంది వీటికి, ఎందుకంటే ఎప్పుడు కూడా యాక్చువల్లీ దే ఆర్ నాట్ మెంట్ టు బి పెట్టెడ్. యాక్చువల్గా చెప్పాలంటే మైల్స్, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ పోయి వేటకు పోయి చేసే డాగ్స్ హంటింగ్ డాగ్స్, ఇప్పుడు హంటింగ్ డాగ్స్ అయినా ఇవైనా హై ఎనర్జెటిక్ ఉంటాయి. వాటిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి ఏసీ, అది వేడి బయట వేడి ఉంది కదా, దానికి హెల్త్ ఇష్యూ వస్తుంది, రూమ్ లో పెడదాం, ఏసీ పెడదాం. అప్పటి వరకు ఏసీ వాడాలి కూడా కుక్క కోసం ఏసీ కొనుక్కొని ఏసీ పెట్టుకుంటారు సార్ ఇప్పుడు. అంటే కానీ అది పనిష్ చేయడమే కదా, అక్కడ తీసుకొచ్చి జైల్లో పెట్టేసి ఏసీ పెడితే మాత్రం అది హ్యాపీ ఏం కాదు కదా. కరెక్ట్, మీరు చెప్పేది చాలా మంచి పాయింట్, అది వ్యాలిడ్ పాయింట్. 2 రకాలుగా మీరు ఇండియన్ అడాప్ట్ చేసుకోవడం వల్ల ఆ ఏదైతే మీరు బ్రీడ్ డాగ్ ఏదైతే ఉందో దాని అన్నెసెసరీ సఫరింగ్ కూడా మీరు అనేది ఉండదు కదా, తగ్గిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇండి డాగ్కి మంచి షెల్టర్ ఇస్తున్నారు. బయట రోడ్డు ఆటోమొబైల్ యాక్సిడెంట్స్ అయితే చాలా అయిపోతున్నాయండి. మీరు అడాప్ట్ చేసుకోవడం వల్ల వాటికి కూడా ఆటోమొబైల్ యాక్సిడెంట్స్, అంటే ఇది ఒక స్కేల్లో వెళ్ళినాక అన్నీ తగ్గుతాయి. ఆటోమొబైల్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి, స్ట్రే డాగ్ యానిమల్స్ అటాక్స్ తగ్గుతాయి. మళ్ళీ మనకు ఇండి బ్రీడ్లో దాని సఫరింగ్ ఈజీ, రెసిస్టెన్స్ బాగుంటుంది.
సఫరింగ్ తగ్గిపోతుంది. ఇప్పుడు మన నేటివ్ బ్రీడ్స్, ఇండి బ్రీడ్స్ కూడా మంచి మంచి ఉన్నాయి సార్. ఇప్పుడు దాంట్లో కూడా పెద్ద పెద్ద బ్రీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు రాజపాలెం తీసుకోండి, ఇప్పుడు అటు తీసుకుంటే నార్త్ తీసుకుంటే ఇప్పుడు కంగాల్ కానీ పెద్ద పెద్ద బ్రీడ్స్ ఉన్నాయి. అవి కూడా చిన్న ఏం కాదు, బట్ దే ఆర్ నేటివ్ టు దిస్ ప్లేస్. నేటివ్ టు దిస్ ప్లేస్. సో అది కూడా కాకుండా అంటే మీరు చెప్పేది కూడా మళ్ళీ అలా అని రాజపాలెం కాదు, అక్కడ మీనింగ్ అదే కాదు. ఏ నేటివ్ కు తగ్గట్టు ఆ నేటివ్ బ్రీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఏంది అంటే ఇప్పుడు మనకు బ్రీడ్ నేటివ్ అనేది కాదు, ఏంది అంటే ఒక నోరు లేని జీవిని హింసించడం కరెక్ట్ కాదు అని అంటున్నాను సార్ నేను ఇక్కడ. అలాగని మీకు ఎలాగో డాగే కావాలి, ఒక పెట్టే కావాలి అంటే ఈక్వల్లీ కాంపిటెంట్ నేటివ్ బ్రీడ్స్, నేటివ్ డాగ్స్ ఉన్నాయి. సో వాటిని ఎక్కడో స్ట్రీట్ మీద వదిలేసి వాటి లైఫ్ అది బతకడం కంటే మన ఇంట్లో పెట్టుకొని వాటికి మంచి కంపానియన్గా మనకు కంపానియన్గా ఉండిపోతుంది. దానివల్ల ఎన్నో పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి చాలా. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం స్టే డాగ్స్ తీసుకుంటామో దే ఆర్ వ్యాక్సినేటెడ్ అక్కడ, కాబట్టి అక్కడ 90% ఆఫ్ ద ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. రేబీస్ రాదు, వ్యాక్సినేట్ అట్లీస్ట్ లైఫ్ లో వన్ టైం అన్నా వ్యాక్సినేట్ అవుతుంది. కాబట్టి మాక్సిమం టు మాక్సిమం అయితే అరికట్టడానికి ఉంటుంది కదా సార్. అంటే మనం తీసుకొచ్చి మనం వ్యాక్సినేషన్ వేయిస్తాం కాబట్టి. సో స్ట్రీట్ డాగ్ వ్యాక్సినేషన్ ఒక పెద్ద ఛాలెంజ్ మన గవర్నమెంట్. స్ట్రీట్ డాగ్స్ అన్ని మనం ఇంట్లోకి వచ్చేస్తే అవి ఆటోమేటిక్గా వ్యాక్సినేట్ అయిపోతాయి. వాటి లైఫ్ కూడా మంచి హెల్తీ లైఫ్ ఎన్షూర్ అవుతుంది. సో అలా అడాప్ట్ అండ్ ఇండి అనేది ఎంత వీలైతే అంత ప్రమోట్ చేయాలి, మనం అందరం పాటించాలి. సో మీరు క్యాట్స్లో కూడా పర్షియన్ క్యాట్ని అంటే పర్షియన్ క్యాట్స్ కూడా అన్ని అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఇదే కదా సార్, ఇప్పుడు తీసుకొని వస్తాము అక్కడ వచ్చిన తర్వాత ఈ క్లైమేట్కి ఇది కాక ఇప్పుడు ఫర్ పోవడం అయినా, ఇప్పుడు హీట్ ఇష్యూస్ అన్నట్టు అయినా, ఇప్పుడు అన్నీ కూడా వాటి వల్లనే వస్తాయి. సో అందు గురించే సో ఈవెన్ క్యాట్స్లో కూడా దేశీ క్యాట్స్, నేటివ్ క్యాట్స్ని అడాప్ట్ చేసుకోండి. దానివల్ల ఒక అంటే బయట ఉన్న యానిమల్ మన ఇంట్లో కంపానియన్గా వచ్చేస్తుంది. దాని హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ తన ఫుడ్ అండ్ అనే మిగతా విషయాలు కూడా మనం ఎన్షూర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒకటి లేనోడిని పుట్టించి తీసుకొచ్చి పెంచి మంచి చేయడం కంటే ఉన్నవాడిని మంచిగా పెంచడం అనేది బెటర్, మంచి ఆప్షన్ అది. సో యాక్చువల్గా ఇప్పుడు ఫుడ్ పరంగా ఇప్పుడు ఒక ఇగోకి పై కొనుక్కుంటారు అసలు వాస్తవం చెప్పాలంటే. యాజ్ ఎ పెట్ ఓనర్ నేను కూడా తీసుకుంటే అవసరం లేకున్నా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇందాకనే చూసినాం ఒక టిబెటిన్ మస్సివ్, దాన్ని అవతారం చూసేది టిబెటిన్ మస్సివ్ అని చెప్పేసి ఒడు కూడా అన్నాడు. కొంటున్నారు, టైట్ ఏం పెడుతున్నారు అంటే పాలన్నం పెడుతున్నాం, పెరుగన్నం పెడుతున్నారు. అది ఎంతవరకు రైట్ సార్? యాక్చువల్లీ ఇప్పుడు జనరల్ ఐడియా ఏంటి అని అంటే యాక్చువల్లీ ఇప్పుడు దే ఆర్ వైల్డ్ అనిమల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యానైన్ అయినా అవి ఫీలైన్ అయినా మోస్ట్ ఆఫ్ ది డైట్ ప్రోటీన్ డైట్ ఉంటుంది. పాలన్నం పెరుగన్నం పెడితే వాటికి అవుతుందా అసలు? దాని న్యూట్రిషన్ అనేది సరిపోతుందా? మీరు చెప్పినట్టు చాలా మంది అంటే ఒక స్టేటస్ సింబల్ లాగా తీసుకొని వాడి దగ్గర ఆ బ్రీడ్ ఉంది, నేను దానికంటే టాప్ బ్రీడ్ తెస్తాను, దానికంటే ఇంకా డేంజరస్ బ్రీడ్ తెస్తాను, లేదంటే ఇంకా బాగా మెయింటెనెన్స్ ఉన్న బ్రీడ్ తెస్తాను, నేను ఇట్లా వెళ్తుంటే నా పక్కన డాబర్ మ్యాన్ నడుస్తే బాగుంటుంది, నా పక్కన జర్మన్ షెపర్డ్ నడుస్తే బాగుంటుంది అని చాలామంది ఫీలింగ్. కాకపోతే ఇక్కడ చాలా వరకు పెట్ ఓనర్స్ దగ్గర చాలా అంటే ఇన్ఫార్మ్ డెసిషన్ మేకర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళు కరెక్టే తీసుకుంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్కి సూట్ అయ్యేటట్టు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే టాయ్ బ్రీడ్స్ లాంటివి లేదా అంటే చాలామంది ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకుంటారు. కానీ కొంతమంది ఎలా అంటే ఇంకా వాళ్ళకి తెలియక ఆ బుట్ట ఫస్ట్ బ్రీడర్స్ ఎప్పుడైతే ఇండిస్క్రిమినేట్ బ్రీడింగ్ అవుతుందో ఆ డాగ్స్ని తీసేయడానికి, ఇప్పుడు 10 బుట్ట అంటే 10కి 10 అమ్మాలి అతను. సో తను ఏం చేస్తాడంటే ఆ 10కి 10 అమ్మడానికి కొత్త కస్టమర్స్ని ఎవడైతే ఇంట్రెస్ట్ లేడో, ఎవడైతే అఫోర్డ్ చేయలేదో వాళ్ళని ఒక కస్టమర్గా క్రియేట్ చేసి వాళ్ళకి అమ్మిస్తాడు. అక్కడ నుంచే ప్రాబ్లం. మళ్ళీ ఇక్కడ మన ఇండి బ్రీడ్ వస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అన్నెసెసరీగా ఒక అతని చేతిలో ఒక డాగ్ని తీసుకెళ్ళి పెట్టాడు, వాడి అఫోర్డబిలిటీ చూడకుండా, వాడి ఇంట్రెస్ట్ చూడకుండా మనం ఒక మార్కెటింగ్ చేసేసుకొని వాడిని ఎలాగో అలా కన్విన్స్ చేసేసి డాగ్ అమ్మేస్తారు. ఆ అమ్మేసిన డాగ్ని మళ్ళీ తను మెయింటైన్ చేసుకోలేక దాన్ని ఇబ్బంది పెట్టడం, అక్కడ మళ్ళీ చిన్న చిన్న విషయాల దగ్గర కాంప్రమైజ్ అయ్యి తన మెయింటెనెన్స్ లో ఇష్యూస్ ఫుడ్ దగ్గరనే చాలా మంది పెట్ ఓనర్స్. ఇప్పుడు నార్మల్ గా ఏముంటది అంటే ఇప్పుడు జనరల్ మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు ఒక డాగ్ డైట్ ఏమి ఉండాలి అంటే దాని బాడీ వెయిట్ లో 2 to 3% ప్రోటీన్ సోర్స్ ఉండాలి ఖచ్చితంగా. కరెక్ట్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అసలు మేము వీక్లీ వన్స్ పెడుతున్నాం అంటే ఇప్పుడు ఈక్వలెంట్ టు మనం వారం రోజులు ఉపాసం తర్వాత తింటే ఎట్లా అవుతుందో. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దానికి కాప్స్ అవసరం లేదు. అండ్ ఈవెన్ నార్మల్గా ఏ మమ్మల్ని అయినా కానీ ఇప్పుడు పాలిచ్చే జంతువు ఏదైనా పాలు లైఫ్ టైం అవసరం పడదు, పెరిగే స్టేజ్లోనే అవసరం, తర్వాత ఆపేస్తాయి.
డైజెషన్ ఇష్యూస్ ఇప్పుడు డాగ్స్ కూడా ఉన్నాయి, చూస్తుంటాం కదా, టాలరెన్స్ వస్తుంటుంది, ఇంటాలరెన్స్ వస్తుంది. దీనికి అసలు వీళ్ళు ఎందుకు, అంటే మీ సజెషన్ ఏంటి? సజెషన్ ఏంటంటే అండి, మీరు డాగ్ని మెయింటైన్ చేయగలిగితేనే మీరు డాగ్ తీసుకోవాలి. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఒక పెట్ని పెట్టుకోవాలని, కానీ నా లైఫ్ స్టైల్కి, నా వర్క్కి, నా ఇంట్లో ఎన్విరాన్మెంట్కి ఒక పెట్ని పెట్టుకోలేని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు నేను ఒక పెట్ని ఫోర్స్ఫుల్గా తెచ్చుకుంటే అటు డాగ్ని ఇబ్బంది పెట్టిన వాడిని అవుతాను, ఇటు నేను ఇబ్బంది పడతాను, మా ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెట్టిన వాడిని అవుతాను. అండ్ అఫోర్డబిలిటీ ఇష్యూస్, ఇప్పుడు పెట్టుకోవడం అనేది మినిమం ఒక స్టాండర్డ్ ఆఫ్ లైఫ్కి సింబల్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మన ఇన్కమ్ సోర్సెస్ అలా ఉన్నాయా, మనం ఒక పెట్ని మెయింటైన్ చేయగలం. ఈ రోజుల్లో పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నారు, మనకి 2 పిల్లలు ఉంటే బాగుంటుందా, ఒక్కరు ఉంటే బాగుంటుందా. అదే ఇక్కడ సరే ఇప్పుడు డింక్ వచ్చింది కదా, డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్, అసలు పిల్లలే వద్దు, ఇద్దరం సంతోషంగా ఉన్నాము అంటున్నారు. ఇక్కడ ఏం సార్? సో అలాంటప్పుడు పెట్ గురించి కూడా అలా ఆలోచించండి, మనం అఫోర్డ్ చేయగలమా, మనం తనకు మంచి లైఫ్ ఇవ్వగలమా. సో తను మన వాళ్ళ దగ్గరికి వచ్చి బాధపడుతుందా, లేదా మన దగ్గరికి వచ్చినందుకు తన హ్యాపీనెస్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం తనకు ఒక వెల్ కంప్లీట్ రౌండెడ్ లైఫ్ ఇవ్వగలమా లేదా. అది ఇవ్వగలమంటేనే తను తీసుకోండి. ఎక్కువ మంది ఇక్కడ ఏం చేస్తారంటే చిన్నగా క్యూట్గా ఉండే పప్పీస్ని తీసుకొని అవి పెద్దగా అయ్యేదాకా వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. 1-2 monthsలో వాటి మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. ఇంకేంటంటే ఇంట్లో మా పాప అడిగింది, మా బాబు అడిగాడు, వాళ్ళకు ఆ బ్రీడ్ నచ్చింది, ఆ డాగ్ నచ్చింది, తీసుకొచ్చేసారు. అది పెద్దగా అయ్యేసరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తున్నాయి. ఒక 6 months దాటిందంటే తను అడల్ట్ స్టేజ్లో వచ్చేసి తన బాడీ వెయిట్ ఒక 30-40 kgs వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకో రకమైన ఛాలెంజెస్ వస్తాయి. అప్పుడు లేదు సార్, ఇది ఎవరికైనా ఇచ్చేసేయండి, అడాప్షన్కి ఇద్దాం అనుకుంటున్నాం, లేదంటే ఎవరికైనా అడిగితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అలాంటి ఛాలెంజెస్ అన్నెసెసరీగా మనం ఫేస్ చేయకుండా మీరు తీసుకునేటప్పుడే తన లైఫ్ స్టైల్ గురించి మొత్తం తెలుసుకొని తను ఏ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉంటుంది, ఎలా మనము ఈ పప్పీ స్టేజ్లో ఈజీగా మెయింటెనెన్స్ అయిపోతుంది, తర్వాత మెయింటైన్ చేయగలమా లేదా అనేది చూసుకోవాలి. ఇండీ డాగ్ బ్రీడ్స్ యావరేజ్ వెయిట్ ఎంత ఉంటుంది? యావరేజ్ వెయిట్ 15 to 20 kg అడల్ట్ వెయిట్ 15 to 20 kg. అంటే హార్డ్లీ ఫీడింగ్ వచ్చి 200 to 300 grams ఎనఫ్ సరిపోతుందండి. 500 grams అనుకుంటా మ్యాక్సిమం పర్ డే. కానీ ఇప్పుడు ఒక యావరేజ్ హస్కీ ఎంత ఉంటుంది? హస్కీ వెయిట్ వచ్చేసి మీకు ఆల్రెడీ 30 kg దగ్గర వస్తుంది. 30. ఇంకా హస్కీ అనేది కొంచెం మీడియం సైజ్ బ్రీడ్. రాట్వీలర్ 50 kg దగ్గర కూడా ఉంటాయి. జర్మన్ షెపర్డ్ 35 to 40. లాబ్రడార్స్ కూడా ఒబిసిటీ పెద్ద ప్రాబ్లం. లాబ్రడార్స్ ల్యాబ్లో ఇప్పుడు అదే ఉంది, 40-50 kg దాకా కూడా ఉంటున్నాయి. సో చూడండి, ఆటోమేటిక్గా 2 kg వెళ్ళిపోతుంది కదా. 50% మెయింటెనెన్స్ కాస్ట్లో విత్ అంటే మంచి డిసీజ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ మీరు దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ అనేది చాలా కట్ అవుతుంది. సో అలా మీరు ఇండీ బ్రీడ్స్కి వెళ్తే మల్టిపుల్ ఇంకా మనకు తెలియదేమో కొన్ని దానివల్ల వచ్చే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో తెలియదు, కానీ మనం ఎన్యూమరేట్ చేసుకోగలిగేవి ఇన్ని నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇంకా మనకు తెలియకుండా లార్జర్ ఆస్పెక్ట్లో అంటే వన్స్ అందరం ఇండీ బ్రీడ్స్ అడాప్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా ఎన్ని రకాలుగా దాని రిపిల్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని చెప్పాలి. బట్ అలాగని నెగటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే మీరు నార్మల్ డాగ్ని అంటే ఒక బ్రీడ్ డాగ్ని మెయింటైన్ చేసుకున్న దానికి ఇండీ డాగ్కి ఎలాంటి నెగటివ్ ఎఫెక్ట్స్ లేవు. ఒకటి, మీరు షో కేసింగ్ ఆర్నమెంటేషన్ అనేది మాత్రమే ఉండదు. అంటే లుక్ వైజ్గా లాబ్రడార్ వస్తే బాగుంటుంది, నా పక్కన ఒక స్ట్రీట్ డాగ్ లేదా మన ఇండీ డాగ్ ఉండడం వల్ల నా లుక్ పడిపోతుంది అని మీరు ఒక్కటి పక్కకు పెడితే మిగతాలు దాంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ దీంట్లోనే. కాకపోతే ఇండీ బ్రాగ్ అడాప్ట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ న్యూమరస్ ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా సార్, ఇప్పుడు డాగ్స్ అండ్ క్యాట్స్, ఎనీ పెట్ అంటే మామూలుగా మనుషుల ఫ్యామిలీలో మనుషులు కాకుండా వేరే ఏ జంతువు ఉన్నా వాటి వల్ల మనిషిలోకి వచ్చే డిసీజెస్ ఏమైనా ఉంటాయా, అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? కొన్ని ఇష్యూస్ మనము అంటే ఇప్పుడు డాగ్ వల్ల వచ్చేది మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ అంటే సిగ్నిఫికెంట్ డిసీజ్ అనేది రేబీస్. ఆ రేబీస్ ఎప్పుడు వస్తుంది? ఒక రేబీస్ ఇన్ఫెక్టెడ్ ఉన్న డాగ్ వచ్చి మన డాగ్ని బైట్ చేసినప్పుడు మన డాగ్కి రేబీస్ వస్తుంది. అంటే వ్యాక్సినేటెడ్. ఎగ్జాక్ట్లీ. సో వ్యాక్సినేషన్ చేయించుకోకుండా మన డాగ్ని ఈవెన్ ఆఫ్టర్ బైట్ మనకు కనిపించినాక కూడా మనం పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ ఉంటుంది, అది చేయించుకోలేదంటే మన డాగ్కి రేబీస్ వస్తుంది. మన డాగ్కి రేబీస్ వచ్చినప్పుడు మనము దాంతో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా
మన ఇంట్లో వాళ్ళకు కూడా రేబీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈరుకున్న ఏదైనా తన సలైవా అంటినా కూడా ఇన్ కేస్ మన ఓపెన్ wound మీద తన సలైవా పడ్డా కూడా తను కరవాల్సిన అవసరం లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా రేబీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నో ఛాన్స్ అంటే 1% ఛాన్స్ ఉంది, 99% నేను సేఫ్ అంటే ఆ 1% కూడా ఛాన్స్ తీసుకోకూడదు. ఎప్పుడైనా ఒక సస్పెక్టెడ్ రేబీస్ ఉన్న డాగ్ కరిచిన కాదు, సస్పెక్టెడ్ రేబీస్ డాగ్ మీ డాగ్ని బైట్ చేసిందంటే ఇమీడియట్గా రేబీస్ వ్యాక్సినేషన్కి తీసుకెళ్ళాలి. అట్ ద సేమ్ టైం 90 days టైంలో ఏదైతే ప్రతి డాగ్కి తన లైఫ్లో 90 days ఏజ్ వచ్చినప్పుడు ఆ రేబీస్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ వస్తుంది. ఆ టైంలో ఇప్పించుకుంటే మంచి ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది అనమాట. సో ఆ టైంలోనే రేబీస్ ఎందుకు వేయించాలి, నేను 90 days కాదు 120 daysకి వేయించుకుంటా, 1 year తర్వాత వేయించుకుంటా అనేది కాదు. 90 daysకి ఇచ్చిన ఇమ్యూనిటీ రెస్పాన్స్ బాగుంటుంది. అప్పటికి ఏంటంటే మదర్ నుంచి వచ్చిన ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది మొత్తం పడిపోతుంది. సో ఆ డాగ్ తన సొంత ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయ్యే టైంలో మనం రేబీస్ వ్యాక్సిన్ ఇస్తే తనకు మంచి ఇమ్యూనిటీ వస్తుంది. సో ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్కి ఈ డేట్లో ఈ వ్యాక్సిన్ ఎందుకు వేయాలి అనే దాన్ని, సో పర్టికులర్గా దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. నార్మల్గా సార్ ఇప్పుడు రేబీస్ సర్వైవల్ అనేది ఉండదు. రేబీస్ వస్తే సర్వైవల్ ఉండదు 100%. తను ఏంటంటే ఇప్పుడు డెత్కి అల్టిమేట్లీ డెత్ ఈజ్ ఓన్లీ రిలీఫ్ అనుకోండి అక్కడ. కాకపోతే ఆ రేబీస్ వచ్చిన పర్సన్ యొక్క సిమ్టమ్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. తను బిహేవియర్లో పిచ్చిగా బిహేవ్ చేయడం, అంటే తనకు కూడా ఆ సలైవాలో వైరస్ వచ్చినప్పుడు బైటింగ్ బిహేవియర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే రేబీస్లో 2 forms ఉంటాయి, డమ్ ఫామ్ అండ్ ఫ్యూరియస్ ఫామ్. డమ్ ఫామ్లో డల్గా అయిపోవడం, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకపోవడం. డాగ్లో అయినా యానిమల్లో అయినా కానీ ఫోటోఫోబిక్ అండ్ హైడ్రోఫోబిక్ అయితే కామన్. హైడ్రోఫోబియా అనేది చాలా సివియర్ ఉంటుంది. వాటర్ చూస్తే భయం వేస్తుంది, డార్క్నెస్లో ఉండాలనిపిస్తుంది. అండ్ కొన్నిసార్లు అంటే కొంతమందిలో అరవడం అనే సిమ్టమ్స్ వస్తుంటాయి, అండ్ కరవడం అనే సిమ్టమ్స్ కూడా వస్తుంటాయి. సో అలా అది సిగ్నిఫికెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు రేబీస్లో హైడ్రోఫోబియా అయితే క్లాసిక్ సిమ్టమ్ డాగ్ అయినా సరే హ్యూమన్ అయినా సరే. ఇప్పుడు డాగ్ ఇన్ఫెక్ట్ అయింది అని అంటే ఒకవేళ సిమ్టమ్ వస్తే మాత్రం హైడ్రోఫోబియా కనిపిస్తే ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఇంట్లో ఉన్న వాళ్ళు, ఆ డాగ్తో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు, రెగ్యులర్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా సరే, ఇప్పుడు స్కూల్కి వెళ్తూ అబ్బాయి ఆ డాగ్తో ఆడుకొని వెళ్తుంటాడు, అంటే ఇంట్లో వాళ్ళందరం వ్యాక్సినేషన్ తీసుకుంటాం, ఆ అబ్బాయి తీసుకోడు, వాడు తెలియదు. సో అలా కాకుండా ఆ డాగ్ ఎంత వరకు అయితే ఇంటరాక్ట్ అవ్వగలుగుతారో అంతమంది వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే రేబీస్ ఈజ్ నాట్ క్యూరబుల్, అండ్ రేబీస్ తర్వాత వచ్చే సిమ్టమ్స్ చాలా సివియర్గా ఉంటాయి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే జాంబీ అనేది వచ్చింది రేబీస్ ఉండే కదా, అంటే ఆ వర్డ్ కానీ ఆ మూవీస్ కానీ వచ్చింది అయితే ఈ రేబీస్ డిసీజ్ వైడ్ స్ప్రెడ్ వరల్డ్ వైడ్గా అయిన తర్వాతనే వచ్చింది. మన దగ్గర ఇండియాలో ప్రాబ్లం అంతా ఏంటంటే స్ట్రే డాగ్ పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది చాలా సివియర్ పెద్ద క్రైసిస్ అన్నమాట. స్ట్రే డాగ్లో రేబీస్ అనేది ఎనీ టైం నడుస్తుంటుంది. ఆ స్ట్రే డాగ్ అనేది మన డాగ్ని చూడగానే తనకు డాగ్ టు డాగ్ కమ్యూనికేషన్ అయిపోయి అటాక్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అది రేబీస్ డాగ్, కొన్నిసార్లు నార్మల్ డాగ్ కూడా అటాక్ చేయొచ్చు, కొన్నిసార్లు రేబీస్ డాగ్ అయితే అవి ఖచ్చితంగా అటాక్ చేస్తాయి. సో ఈ స్ట్రే డాగ్ పాపులేషన్లో రేబీస్ ఉండడం వలన స్ట్రే డాగ్ పాపులేషన్ నుంచి మన డాగ్స్కి రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. అదర్వైజ్ స్ట్రే డాగ్ మన డాగ్ వ్యాక్సినేషన్ చేయించుకొని స్ట్రే డాగ్స్తో అసలు ఇంటరాక్షన్ ఎక్కడ లేదు అంటే రేబీస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సార్ క్యాట్స్లో కూడా రేబీస్ ఉంటుంది? క్యాట్స్కి కూడా రేబీస్ వస్తుంది. క్యాట్ ఎలాగైతే హ్యూమన్స్కి రేబీస్ వస్తుంది, క్యాట్స్కి కూడా రేబీస్ వస్తుంది. అంటే వైల్డ్ క్యాట్స్లో రేబీస్ వస్తుంది. అపోహ ఏముంది అని అంటే రేబీస్ అంటే ఓన్లీ డాగ్స్కే, లేదు క్యాట్స్కి ఏం రాదు. అయితే రేబీస్ డాగ్స్ది కూడా కాదు. రేబీస్ యాక్చువల్ దానికి హోస్ట్ అనేది ఫ్రూట్ బ్యాట్స్లో ఉంటుంది. ఆ బ్యాట్స్ నుంచి వన్స్ ఒక డాగ్కి వచ్చిందంటే ఆ డాగ్ నుంచి డాగ్కి, డాగ్ నుంచి హ్యూమన్కి, డాగ్ నుంచి కౌస్ అండ్ బఫెలోస్కి, గోట్స్కి కూడా రేబీస్ వస్తుంది. అంటే రిగార్డ్లెస్ ఆఫ్ స్పీసీస్ రేబీస్ వస్తుంది. అండ్ రేబీస్ స్ప్రెడ్ కూడా ఎలా ఉంటుంది అంటే వన్స్ బైట్ మనకు హ్యాండ్లో అయింది అనుకోండి, ఫింగర్లో అయింది, సో అది త్రూ నర్వ్స్ ట్రావెల్ చేస్తారు. అండ్ ఏ దానికైతే రేబీస్ వచ్చిందో డాగ్కి కానీ దేనికైనా, తన పళ్ళలో ఆ వైరస్ వచ్చినప్పుడు సలైవాలో వైరస్ వస్తుంది, తన బైటింగ్ బిహేవియర్ అనేది పెరుగుతుంది. తను ఆబ్వియస్గా ఎక్కువ మందిని బైట్ చేయడానికి ఇష్టపడుతుంది. వచ్చి డాగ్ మిమ్మల్ని బైట్ చేసింది, ఇక్కడ నుంచి నర్వ్స్ ద్వారా ట్రావెల్ అవుతుంది. ర్యాబ్డో వైరస్ అంటారు దాన్ని, రేబీస్ అనే పేరు. ఆ బుల్లెట్ షేప్ ఉంటుంది వైరస్, సింగిల్ స్టాండర్డ్ వైరస్, ఆర్ఎన్ఏ వైరస్. సో ర్యాబ్డో వైరస్ త్రూ
బ్రెయిన్కి ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి బ్రెయిన్కి ట్రావెల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంటే అది చాలా స్లో మూమెంట్ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద సైట్ ఆఫ్ బైట్, అంటే ఎంత ఎక్స్ట్రీమ్ ఉంటే అంత మీకు టైం ఉంది. సో కొన్నిసార్లు డాగ్స్ మనకు నెక్ మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంది. డాగ్ టు డాగ్ కూడా నెక్ మీద, ఈవెన్ హెడ్ మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు అస్సలు రిస్క్ తీసుకోలేదు. ఇమీడియట్గా వెళ్ళి ఇమ్యూనోగ్లోబులిన్స్ తీసుకోవాలి. మనకు హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద సెంటర్స్లో అవైలబుల్ ఉంటాయి. రాస్ ఇన్స్టిట్యూట్ ఫీవర్ హాస్పిటల్ అంటారు చూడండి, ఫీవర్ హాస్పిటల్లో మీకు రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అవైలబుల్ ఉంటాయి. ఇమీడియట్గా, అంటే డిపెండింగ్ ఆన్ ద సైట్ ఆఫ్ బైట్, మీకు చేతికి తగిలిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి నియరెస్ట్ సెంటర్లో మీరు రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. వాళ్ళు ఒక షెడ్యూల్ ఇస్తారు, ఆ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. లేదు వెరీ సివియర్ ఉంది, బైట్ అనేది చాలా పెద్దగా అయింది, అంటే చిన్నగా ఖర్చు వదిలేసిందంటే ఒక రకం ఉంటుంది, మొత్తం చెయ్యే చించేసినాయి లేదా కాళ్ళే వీకేసినాయి అనే సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఇమ్యూనోగ్లోబులిన్ ఖచ్చితంగా వెళ్ళాలి. ఎంత మీరు స్కోప్ మీకు అంటే డేంజర్ అనేది పెరుగుతుందో అంత జాగ్రత్త తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అండ్ ఈవెన్ బైట్ని, ఆ సైట్ ఆఫ్ బైట్ని బాగా వాష్ చేయాలి. లైఫ్ బాయ్ సోప్తో వాష్ చేయాలి. ఒక 20 minutes దాకా వాష్ చేయాలి ఆ సైట్ని. అక్కడ అంటే ఏంటంటే మనం వైరస్ని సైట్ నుంచే తీసేయగలిగే ఛాన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ దాన్నే ప్రిఫర్ చేయాలి. ఎప్పుడైనా డాగ్ బైట్ అయినప్పుడు మీరు ఆ సైట్ని బాగా వాష్ చేయాలి. రన్నింగ్ వాటర్లో వాష్ చేయాలి విత్ లైఫ్ బాయ్ సోప్, పర్టికులర్లీ లైఫ్ బాయ్ సోప్తో వాష్ చేయాలి. పర్టికులర్గా అదే ఎందుకు సార్? సో దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో లైఫ్ బాయ్ సోప్లో ఆ వైరస్ని బతకనివ్వమన్నమాట. వేరే సోప్లో ఆ ఇంగ్రీడియంట్స్ ఉండవు, లైఫ్ బాయ్ సోప్లో ఆ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. సో డాగ్ బైట్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు పర్టికులర్గా లైఫ్ బాయ్ సోప్ వాడడానికి ప్రయత్నం చేయండి. రన్నింగ్ వాటర్లో 15 to 20 minutes వాష్ చేయండి ఊడిని. అండ్ బ్లడ్ లేదు జస్ట్ అలా తగిలింది అనేది పక్కకు పెట్టేసి ప్రివెన్షన్ తీసుకోండి. ఎందుకంటే 0.1% రిస్క్ కూడా చాలా పెద్ద రిస్క్, చాలా డేంజర్. సో నో క్యూర్ చావు కూడా డేంజరస్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి. చూసే వాళ్ళు కూడా ఫ్యామిలీ కూడా తట్టుకోలేని విధంగా ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూస్తుంటాం కదా సార్, ఇప్పుడు రేబీస్ వచ్చి మనుషులు కానీ వాళ్ళు కానీ ఇట్స్ రివర్సబుల్ డ్యామేజ్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే డెత్. ఎప్పుడైతే ఆ వైరస్ బ్రెయిన్కి రీచ్ అయిందో ఇర్రివర్సిబుల్. బ్రెయిన్కి రీచ్ అవ్వక ముందు మీరు రెస్పాండ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ప్రికాషన్ ఇప్పుడు జరిగింది ఇమీడియట్ గా పోయి వ్యాక్సిన్ తీసుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, కానీ నెగ్లెక్ట్ చేసి హైడ్రోఫోబియా కానీ ఫోబియా వచ్చేసినట్టు బ్రెయిన్కి వెళ్ళిపోయినట్టు. అయితే మీరు ఇంకొకటి ఇక్కడ పర్టికులర్గా ఇప్పుడు తెలిసినవాడు అగ్రి చేసేవాడు ఒకడు ఉంటాడు, ఈరోజు కరిసింది రేపు వెళ్ళి తీసుకుంటాడు. కొంతమంది డినై చేసేవాళ్ళు ఉంటారు, ఆ కరిస్తే నాకేం కాదు, లేదా నేను చాలా స్ట్రెంగ్త్ ఉన్నవాడిని, లేదా నన్ను డాగ్ కరవనే లేదు. అంటే నాకు చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకటి ఫేస్ చేశాడు, తనకు డాగ్ కరిచింది కానీ ఇంట్లో చెప్పుకోవడానికి భయం. అక్కడికి ఎందుకు వెళ్ళేవారు, మమ్మీ తిడతారు, కొడతారు. సో వాడు చెప్పుకోలేదు ఇంట్లో. అలాగని వాడిని వాళ్ళ మదర్ కొంచెం కాన్షియస్గా ఉన్నారు కాబట్టి అలా ఇలా చేసి వాడిని కొట్టడం పక్కకు పెట్టేసి ఆలోచించాలి అనేది ఆ రోజు నాకు ఆ పాయింట్ అక్కడి నుంచి వస్తుంది. చాలామంది పిల్లలు ఎక్కడో ఆడుకోవడానికి వెళ్ళి హైడ్ అండ్ సీక్ వెళ్ళి ఏదో కుక్క దగ్గరికి వెళ్ళి బయట చేయించుకొని ఇంట్లో చెప్పారు. పెద్దవాళ్ళు పనిలో పడి లైట్ తీసుకుంటారు. పోతూ డాగ్ వచ్చి మన ప్యాంట్ గుంజింది అంతే, లేదా నేను బ్యాగ్తో కొట్టేసిన, నేను రాయి తీసుకొని కొట్టగానే వెళ్ళిపోయింది, సో పెద్దగా ఏం కాదు, ఊళ్ళో వచ్చేసి డ్రెస్సింగ్ చేసుకొని మర్చిపోయాను. అలాంటి విషయాలు చేయకండి. డాగ్ బైట్ మీకు ఈరోజు మీరు నా మాటలు వినే టైంకి మీకు డాగ్ బైట్ అయ్యి ఎన్ని డేస్ అయినా అయ్యిండొచ్చు, 10 days, 20 days, 1 month, 6 months కూడా. సో వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోండి. ఈరోజు ఇంపార్టెంట్. అది మీరు ఏ రోజైతే రియలైజ్ అవుతారో ఆ రోజు నుంచి ప్రికాషన్ తీసుకోండి. సో నాకు 6 months ముందు గడిచింది కదా ఇప్పుడు తీసుకొని లాభం లేదు, లేదా 1 month ముందు గడిచింది కదా ఇప్పుడు తీసుకొని లాభం లేదు, ఆల్రెడీ నాకు వచ్చేసిందేమో, అవన్నీ పక్కకు పెట్టేసి వ్యాక్సిన్ తీసుకోండి. ప్రివెన్షన్ అనేది మనకు ఒక్క అడుగు అంటే 1 step దూరంలో ఉన్నప్పుడు కూడా మనం ప్రివెన్షన్ చేయగలిగితే చాలా సంతోషం, బయటపడవచ్చు. సో అందరూ ఇలాంటి సిచ్యువేషన్స్ పిల్లలు చాలా ఫేస్ చేస్తుంటారు. అక్కడ ఒకటి. ఇంకోటి అయితే ఎక్కడ ఎక్కువ రేబీస్ స్ప్రెడ్ అవుతుంది అంటే కన్స్ట్రక్షన్ లేబరర్స్ లేదా డైలీ వేజ్ ఎర్నర్స్ ఎవరైతే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళి వర్క్ చేస్తుంటారు, వాళ్ళ పిల్లల్ని ఆడుకోవడానికి వదిలేసి వాళ్ళ పనిలో ఉంటారు. అక్కడ వాళ్ళు పిల్లలంతా కూడా వాళ్ళ వర్క్ సైట్ పక్కన రోడ్ మీద ఎక్కడెక్కడ ఆడుకుంటారో అక్కడ డాగ్ బైట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎక్కడైతే నాలెడ్జ్ లేదో, అంటే మన రేబీస్ గురించి ఎవరికైతే తెలియదో
వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సార్ ఇప్పుడు ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు నార్మల్గా రేబిడ్ డాగ్ అనే కాదు, నార్మల్గా డాగ్ స్క్రాచ్ కానీ బయట కానీ ఉందనుకుందాం, అంటే రేబీస్ అని కాకుండా ఇప్పుడు మీరు ఇందాకన్నా రన్నింగ్ వాటర్లో స్పెసిఫిక్గా ఇప్పుడు పర్టికులర్గా లైఫ్ బాయ్ సోప్ అయితే బాగా పనిచేస్తుంది, వాష్ చేయాలి ఫస్ట్ అది అని చెప్పాను. కానీ చాలా మంది ఏం చేస్తారంటే వాటర్ పొయ్యొద్దు, డైరెక్ట్ పసుపు వేసేయాలి, మీరు పసుపు వేసేయండి తర్వాత హాస్పిటల్ వెళ్ళండి అని చెప్పంటారు. అంటే అది ఎక్కడ వరకు? అయితే జనరల్ వూండ్స్కి అది పనిచేస్తుందండి. ప్రతి వూండ్లో సేమ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉండదు. డాగ్ బైట్లో రేబీస్ వైరస్ అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఉండే బ్యాక్టీరియా అనేది సెకండరీ. ఇప్పుడు జనరల్గా ఒక వూండ్ వచ్చిందంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ స్కిన్ యొక్క ఇంటిగ్రిటీ అనేది పోతుంది. స్కిన్ యొక్క ఇంటిగ్రిటీ పోయినప్పుడు ఇక్కడ కట్ వచ్చినప్పుడు బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేస్తుంది. సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అక్కడ నుంచి పస్ ఫామ్ అవుతుంది, వూండ్ పెద్దగా అవుతుంది, ఇన్ఫెక్షన్ అనేది రకరకాలుగా స్ప్రెడ్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ బ్యాక్టీరియా విచ్ హ్యావ్ ఇన్ఫెక్టెడ్. బట్ రేబీస్లో బ్యాక్టీరియా అనేది సెకండరీ అండి, అది వైరస్. వైరస్ మీకు వచ్చేస్తుంది. మీరు కడగడానికి దీనికి ఆలోచించకండి, దానికి అంటే ఇంగ్రీడియంట్స్ ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, దాని గురించి ఆలోచించకండి. పసుపు పెట్టేస్తే అయిపోతుంది అంటే పసుపుతోని వైరస్ క్యూర్ అవుతుందని మీకు అంటే ఇన్ కేస్ అక్కడ ఒక ఎస్టాబ్లిష్డ్ ఎవిడెన్స్ ఉందంటే అప్పుడు చేయండి. కానీ మీరు జస్ట్ ఏంటంటే నమ్మకం మీద లేదా అంటే మన బిలీఫ్ మీద వెళ్ళి పసుపుతోని అంటే నేనేమంటానంటే ఎక్కడైతే 1% రిస్క్ ఉందో రేబీస్ దగ్గర 0.1% రిస్క్ ఉందో ఆ 0.1% రిగార్డ్లెస్ ఆఫ్ పెట్, అంటే డాగ్ అయినా క్యాట్ అయినా కావచ్చు, అది మనం పెంచుకునేదైనా కావచ్చు, కానీ స్క్రాచ్ ఉన్నా ఏమున్నా ఫస్ట్ మనం అది మైండ్లో రేబీస్ని మైండ్లో పెట్టుకొని పోయి వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా నేను చెప్తాను. క్యాట్ అండ్ డాగ్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. గోట్, బఫెలో కూడా, కౌస్ కూడా రేబీస్ వస్తుంది. అండ్ రేబీస్ వచ్చిన దానికి జనరల్గా రైతులు ఏం చేస్తుంటారంటే ఇంటి దగ్గర కట్టేసుకుంటారు. అది విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. దానికి ఏదైనా మందు వేద్దాము, దానికి ఏదైనా తాపిద్దాము, అది తింటలేదు, గంజి తాపిస్తాను నేను అని చెప్పి నోట్లో చేసి గంజి తాపిస్తాను. అక్కడ కూడా ఛాన్స్ ఉంటుంది. ఇంకా రైతులంతా ఎక్కువ ఏంటంటే మట్టిలో పనిచేసే వాళ్ళు కాబట్టి వాళ్ళకి చిన్నగా చేతుల కట్స్ అవి ఉండే ఛాన్స్ కామన్. సో అలాంటప్పుడు వాళ్ళు రేబీస్ యానిమల్స్ నోట్లో చేయబెట్టేది అనేది కూడా కామన్. సో మేకలకు కానీ బర్రెలకు కానీ ఆవులకు కానీ ఈ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. తెలిసిన వాళ్ళు వీటిని అవాయిడ్ చేయడానికి ఏ స్టెప్స్ తీసుకోగలిగితే ఆ స్టెప్స్ మంచివి. అంటే రైతులకు ఎలా ఇన్ఫార్మ్ చేయగలము, రైతుల దాకా ఈ మెసేజ్ ఎలా తీసుకెళ్ళగలము అనేది ఒకటి. ఇన్ కేస్ సరే వాళ్ళ అబ్బాయిలు చూస్తున్నారు, వాళ్ళ అబ్బాయిలకు తెలుసు, వాళ్ళు అలాంటి విషయాల్లో రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. అలాంటిది ఎక్స్పోజర్ అయ్యింది అంటే ఆవులు, ఎద్దులు, బర్రెలు కరవలే అని చెప్పేసి చేయబెట్టకూడదు. అయితే ఇక్కడ టీత్, బ్లడ్ కాదు, సలైవా అనేది ఇంపార్టెంట్. సలైవా విత్ అన్ ఓపెన్ వూండ్ ఉంది అంటే దాని మీద సలైవా పడుతుంది అంటే అది నర్వ్స్ ద్వారా పోతుంది కాబట్టి మీకు బ్లడ్తో సంబంధం లేదు. నర్వ్ టచ్ అయిందంటే తనకు ఒక ఎన్విరాన్మెంట్ సరిపోతుంది కదా సార్. ఇప్పుడు మన బాడీ ఫ్లూయిడ్ సరిపోతుంది, దాని సలైవా ఎనఫ్ వెళ్ళిపోతుంది అంతే. కరెక్ట్ అండి. ఒకటి ఇప్పుడు స్వెట్ నుండి పోదా అంటే స్వెట్ ఆల్రెడీ బయటికి వస్తుంది కాబట్టి ట్రావెల్ చేయలేదు. కానీ ఓపెన్ ఏంటి అంటే ఇప్పుడు సీరం ఉంటుంది మనది, స్కిన్ ఇంటిగ్రిటీ అనేది ఉంటే ఏం కాదు, కానీ అక్కడ కూడా రిస్క్ తీసుకోవద్దు. చాలా మంది సార్ ఇప్పుడు ఫార్మింగ్ లో తీసుకుంటే గోర్ల దగ్గర ఎన్నో ఓన్స్ ఉంటాయి, చిగుళ్ళ దగ్గర ఎన్నో ఓన్స్ ఉంటాయి, ఇక్కడ కట్స్ ఉంటాయి. రిస్క్ అసలు ఆ ఛాన్స్ తీసుకోకపోవడమే బెటర్ కదా సార్. ఛాన్స్ తీసుకోకపోవడమే బెటర్. సో రేబీస్ గురించి అపార్ట్ ఫ్రమ్ రేబీస్ మనకు ఇంకా ఫ్లూ లైక్ డిసీజెస్ కొన్ని ఉంటాయండి. అంటే కామన్ కోల్డ్, సర్ది, జలుబు లాంటివి డాగ్స్ నుంచి కూడా మనకు వస్తుంటాయి. అవి కాకుండా లెప్టోస్పైరా అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్, కొంచెం సిగ్నిఫికెన్స్ ఉంటుందండి. అయితే మీరు అగైన్ 9-in-1 వ్యాక్సిన్ వేయించుకోకపోతే లెప్టోస్పైరా డిసీజ్ ఫస్ట్ అయితే డాగ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. డాగ్కి వచ్చినప్పుడు డాగ్లో కూడా వామిషన్, ఫీవర్ అండ్ డల్నెస్, మజిల్ పెయిన్ ఇలాంటి సిమ్టమ్స్ వస్తుంటాయి. అయితే ఈ డాగ్కి వచ్చినప్పుడు డాగ్ యూరిన్తో కాంటాక్ట్ అవ్వడం కానీ డాగ్ బాడీ ఫ్లూయిడ్స్తో కాంటాక్ట్ అవ్వడం వల్ల మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే లెప్టోస్పైరా ఇస్ ఈజీలీ క్యూరబుల్. అంటే దాంతో సివియర్గా సిగ్నిఫికెన్స్ అంతగా ఇంపార్టెన్స్ లేదు ఎక్సెప్ట్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ అన్నమాట. ప్రెగ్నెన్సీలో లెప్టోస్పైరా ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ జనరల్ పీపుల్కి లెప్టోస్పైరా వచ్చినప్పుడు ఫీవర్ కానీ, మజిల్ పెయిన్ కానీ, చిల్స్ కానీ, వామిషన్స్ కానీ, కోల్డ్ కానీ అలాంటి సిమ్టమ్స్, జనరల్ సిమ్టమ్స్ ఉంటాయి. జనరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో సిమ్టమ్స్ వచ్చేటట్టు ఉంటాయి. ఒకటి మజిల్ పెయిన్ ఒకటి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎక్కువ కాఫ్ పెయిన్ వస్తుంది, కాఫ్ మజిల్ పెయిన్ వస్తుంది. సో ఇవి కాకుండా వేరే అంటే
పెద్దగా సిగ్నిఫికెన్స్ ఉన్న డిసీజెస్ అయితే ఏముండవు డాగ్స్ వల్ల వచ్చాయి. మంచి ఒకటి రేబీస్, ఒకటి లెప్టోస్పైరా, ఒకటి కోల్డ్, కామన్ కోల్డ్ లైక్ డిసీజెస్. బట్ ఇన్ కేస్ ఒక సివియర్ హైలీ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ఏదైనా వచ్చిందంటే అది డాగ్ వల్లనే కాదు, ఎలాగైనా రావచ్చు. సో డాగ్కి ఇన్ఫెక్ట్ అయ్యి మనకు కూడా రావచ్చు, మనకి ఇన్ఫెక్ట్ అయ్యి డాగ్ కూడా రావచ్చు. సో మనకి ఇద్దరికి బ్యాక్టీరియా అనేది కామన్గా ఇన్ఫెక్ట్ చేస్తుంది కాబట్టి సో ఒకరితో ఒకరు చేయొచ్చు. అంటే డాగ్ లేకపోతే పిల్లల మన హ్యూమన్స్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకు వచ్చి మనకు రావచ్చు, మనం బయటికి వెళ్ళినప్పుడు మన దగ్గర ఒక బ్యాక్టీరియా క్యారీ చేసి, జనరల్గా మనం అది చేస్తుంటాం. బస్లో, ట్రైన్లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనం కామన్ ఫీవర్ని, కోల్డ్ని క్యారీ చేస్తాం. ఒకరి దగ్గర నుంచి ఒకరు క్యారీ చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళకు కూడా తగిలే ఛాన్స్ ఉంటుంది. సో అది జనరల్ ఆస్పెక్ట్ అన్నమాట. పర్టికులర్గా డాగ్ వల్ల వచ్చేది ఇది లెప్టోస్పైరోసిస్ అండ్ రేబీస్. ఇవి సిగ్నిఫికెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ పార్వో కానీ క్యానైన్ డిస్టెంపర్ కానీ ఇప్పుడు డాగ్స్లో వస్తారు, దాంట్లో సర్వైవల్ రేట్ ఎంత ఉండవచ్చు? అంటే డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ అటాక్. ఒకటి పార్వో మోస్ట్ సిగ్నిఫికెంట్ అనమాట. అయితే పార్వో 45 డేస్లో అటాక్ అయింది అనుకోండి, సర్వైవల్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. 30 to 45 డేస్ మధ్యలో, అంటే పప్పీస్కి. బట్ ఆఫ్టర్ 3 months అటాక్ అయింది అనుకోండి, సర్వైవల్ రేట్ పెరిగిపోతుంది. తనకు ఇమ్యూనిటీ, తన బాడీలో ఇమ్యూనిటీ ఉంటుంది. తన బాడీకి ఒక 1 week ఫుడ్ లేకపోయినా సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏ ఏజ్లో అటాక్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో అది 1 month తర్వాత పార్వో యాంటీబాడీస్ అనేవి పడిపోతాయండి. మదర్ నుంచి యాంటీబాడీస్ వస్తాయి. ఓకే, ఆ యాంటీబాడీస్ 1 month తర్వాత పడిపోతాయి. సో 1 month తర్వాత నుంచి మీకు పార్వో అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. 1 month నుంచి 3 months, 9 months దాకా కూడా పార్వో అటాక్ అవుతుంది. ఓకే, 9 monthsలో పార్వో ఎట్లా వస్తుంది సార్? త్రూ బాడీ ఫ్లూయిడ్స్ అండి. సేమ్ మళ్ళీ సేమ్. అయితే ఒక ఇన్ఫెక్టెడ్ డాగ్ ఏదైతే ఉందో తను వైరస్ని ఎక్స్క్రీట్ చేస్తుంది. అయితే ఇన్ఫెక్టెడ్ డాగ్కి తనకు అవసరం లేదు, తనకు కూడా డిసీజ్ ఉండాలని. ఇప్పుడు అడల్ట్ డాగ్స్కి డిసీజ్ ఉండదు, బట్ దే యాక్ట్ యాస్ క్యారియర్స్. ఒక అడల్ట్ డాగ్ పార్వో హార్బర్ చేస్తుంది, తనకేమవ్వదు, తను ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ ఉంటుంది, తన దగ్గర వైరస్ మాత్రం తిరుగుతుంటుంది. సో ఆ వైరస్ని తీసుకెళ్ళి తన యూరిన్లో, తన ఫీసిస్లో, తన బాడీ ఫ్లూయిడ్స్లో అన్నిట్లో ఆ వైరస్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంటుంది అనమాట. ఇంకోటి ఎయిర్ బార్న్లో కూడా, ఎయిర్ బార్న్ త్రూ ఎయిర్ కూడా ఇవి పార్వో వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒక డాగ్ ఈ దారిలో వెళ్ళింది, తన ఫ్లూయిడ్స్ అన్ని ఎక్స్క్రీట్ చేసుకుంటూ వెళ్ళింది. తను యూరిన్ పాస్ చేయకపోయినా సరే తను ఎక్కడైనా స్నిఫ్ చేసి తన సలైవా అక్కడ అంటినా, తన బాడీ ఫ్లూయిడ్స్ అక్కడ అంటినా, మళ్ళీ మన డాగ్ వెళ్ళి అక్కడే స్నిఫ్ చేసినా కానీ అక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా అయితే మనం కోవిడ్లో చూసాము, అంటే మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోయినా కొన్నిసార్లు కోవిడ్ వచ్చింది. అంటే ఎలా వచ్చిందంటే ఆబ్జెక్ట్స్ వల్ల రావచ్చు, వేరియస్ మీడియమ్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్స్, ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని క్యారియర్స్ ఉంటాయి సో అలా డిఫరెంట్ వేస్లో, మోడ్స్లో రావచ్చు. సో పార్వో డిపెండింగ్ ఆన్ ద ఏజ్, ఏ ఏజ్లో వస్తుందో ఆ ఏజ్లో తన సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎక్కువ 30 days తర్వాత నుంచి అటాక్స్ స్టార్ట్ అవుతాయి. 2 months లోపు అటాక్స్ ఎక్కువ అవుతాయి. 3 months అప్పుడు అయినప్పుడు ఈజీగా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పార్వో వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి అంటే, ఫస్ట్ అయితే అది అన్వాక్సినేటెడ్ డాగ్ అయి ఉండాలి, లేదా వ్యాక్సినేషన్ ఫెయిల్యూర్ అయి ఉండాలి తనకి. తర్వాత తనకు వామిటింగ్ అండ్ డయేరియా సివియర్గా అవుతుంది, బ్లడ్ వస్తుంది. బోత్ వామిటింగ్లో కూడా బ్లడ్ వస్తుంది, డయేరియాలో కూడా బ్లడ్ వస్తుంది. అండ్ డయేరియా ఎలా అంటే మొత్తం వాటరే వస్తుంది అనమాట. సో కొంచెం కూడా సాలిడ్ లేకుండా మొత్తం వాటర్ వస్తుంది. అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది. ఆ జనరల్ డయేరియాలో ఆ స్మెల్ రాదు, పార్వోలో ఆ స్మెల్ వస్తుంది. అండ్ తను ఏది తినలేదు, ఏం చేయలేదు. ఆ పప్పీ ఏదైతే ఉందో ఎంత తిన్నా అది వాటర్లో వెళ్ళిపోతుంటుంది, వామిటింగ్లో వెళ్ళిపోతుంటుంది, డయేరియాలో వెళ్ళిపోతుంది. సో తను ప్యూర్లీ ఫ్లూయిడ్స్ మీదనే ఒక 2 weeks అన్న సర్వైవ్ అయితే అప్పుడు మళ్ళీ తన బాడీని మ్యాక్సిమం 2 weeks, కొన్ని 1 weekలో కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మళ్ళీ తన ఇమ్యూనిటీ పికప్ అయిపోయి మళ్ళీ తను నార్మల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనము పార్వో వచ్చినప్పుడు పార్వోని క్యూర్ చేయము, పార్వో వైరస్ కోసం ఎలాంటి మెడిసిన్ ఇవ్వము. జస్ట్ ఏంటంటే తన లైఫ్ సపోర్ట్ ఇస్తుంటాము. జస్ట్ తను ఏంటంటే సర్వైవ్ అవ్వగలగాలి. పార్వో వైరస్ 2 weeks దాని లైఫ్ టైం అయిపోతేనే, పార్వో వైరస్ తనంతా తాను వెళ్ళిపోయే టైం దాకా లైఫ్ అయిపోవాలి, అంతే. వెయిట్ చేయాలి, సపోర్ట్ ఇస్తుండాలి. వామిషన్స్ తగ్గించుకుంటా, తన బాడీ ఫ్లూయిడ్స్ పెంచుకుంటా, డిహైడ్రేషన్. ఎక్కువ పార్వోలో చనిపోయేది, డెత్ కాజ్ చేసేది డిహైడ్రేషన్. ఓకే, ఆ డిహైడ్రేషన్ని మనం మేనేజ్ చేయాలి. సో ఆ మేనేజ్ చేస్తే పార్వో అనేది సెల్ఫ్ లిమిటింగ్, ఒక టైం తర్వాత అదే వెళ్ళిపోతుంది. కాకపోతే అప్పటిదాకా మనం లైఫ్ సపోర్ట్ ఇస్తుండాలి. కెనైన్ డిస్టెంపర్లో వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సింటమ్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ కెనైన్ డిస్టెంపర్ కూడా ఆఫ్టర్ 30 days నుంచి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందులో ఏంటంటే
నర్వస్ సిమ్టమ్స్ సివియర్గా ఉంటాయి, ట్విచ్చింగ్ అనేది జరుగుతుంటుంది, అండ్ కెనైన్ డిస్టెంపర్లో డయేరియా ఉంటుంది, వామిషన్స్ ఉంటాయి, ఫీవర్ ఉంటుంది, నాడ్యూల్స్ ఉంటాయి కొన్నిసార్లు. అంటే డిపెండింగ్ ఆన్ ఎగ్జిబిషన్ అనమాట, తను వైరస్ ఎలా ఎగ్జిబిట్ చేస్తుందో మనం అన్నీ ఒకటేసారి చెప్పలేము. అన్నీ ఒకటేసారి కూడా రావచ్చు కొన్నిసార్లు ఇండివిజువల్గా ఒక్కొక్క సిమ్టమ్ రావచ్చు. బట్ సిగ్నిఫికెంట్గా అండ్ మోస్ట్ హార్మ్ఫుల్ అనేది నర్వస్ సిమ్టమ్. తన నార్మల్ ఫంక్షన్స్ని ఆల్టర్ చేసేటట్టు లేదా నార్మల్ ఫంక్షన్స్ని హిండర్ చేసేటట్టు ఆ నర్వస్ ట్విచ్చింగ్ అనేది జరుగుతుంటుంది. డాగ్ కొట్టుకోవడము, ఇలా ఫేస్ కొట్టుకోవడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో అలా కెనైన్ డిస్టెంపర్కి ఆ సిమ్టమ్స్ వస్తాయి. పార్వోకి ఒక పర్టికులర్ ఏజ్ పీరియడ్ని బట్టి వస్తుంది కదా. ఇప్పుడు మరి క్యానైన్ డిస్టెంపర్లో అట్లా ఏమైనా ఉంటుంది? కెనైన్ డిస్టెంపర్లో అలా ఏమి ఉండదు. కెనైన్ డిస్టెంపర్ లైఫ్లో ఎప్పుడైనా రావచ్చు. అన్వాక్సినేటెడ్ డాగ్స్కి వస్తుంది. వ్యాక్సినేషన్ చేయించుకుంటే ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు క్యానైన్ డిస్టెంపర్ అని ఓన్లీ డాగ్ స్పెసిఫిక్గా లేదా మామూలుగా వేరే యానిమల్స్ కూడా రావచ్చు? ఆల్ కెనైన్స్కి వస్తుంది. ఆల్ కెనైన్స్ అంటే వైల్డ్ కెనైన్స్ ఉంటాయి కదా, వాటికి వస్తుంది. ఫీలైన్ డిస్టెంపర్ కూడా ఉంటుంది అలాగే. ఓకే. సో డిస్టెంపర్ అంటే జస్ట్ తన నేమ్ అనమాట. డిసీజ్కి డిస్టెంపర్ అంటే ఏదైతే వైడ్గా స్ప్రెడ్ అయ్యి డిసీజ్ ఈజీ అంటే సివియర్ మోర్టాలిటీ చేస్తుందో దాన్ని డిస్టెంపర్ అంటారు. సో అలాగే మనకు డిస్టెంపర్ ఫిలైన్లో ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ప్రతి స్పీసీస్లో ఒక రకమైన డిస్టెంపర్ ఉంటుంది అనమాట. సివియర్ మోర్టాలిటీ కాజ్ అయినప్పుడు వాటిని డిస్టెంపర్ అంటారు. సివియర్ అంటే కంపేర్ టు పార్వో డిస్టెంపర్ అనేది ఎక్కువే. కాకపోతే ఏ లైఫ్ స్టేజ్లో ఉందనేది ఇంపార్టెంట్. 40 days టైంలో ఎక్కువ పార్వో ఛాన్స్ ఉంది. లైఫ్ మొత్తంలో డిస్టెంపర్ అటాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఎప్పుడైనా కానీ అది సిమ్టమ్ పరంగా అయినా బతికే ఛాన్సెస్ అయినా తక్కువే. అయితే డిస్టెంపర్లో ఒకటి ఏంటంటే డిస్టెంపర్ ఈజ్ బోత్ అక్యూట్ అండ్ క్రానిక్. ఓకే. కొన్నిసార్లు డిస్టెంపర్ అటాక్ అయినప్పుడు జస్ట్ 1 monthలో కూడా డాగ్స్ చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు 3-4 years దాకా కూడా విత్ డిస్టెంపర్ సిమ్టమ్స్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎంత సివియర్గా అటాక్ ఉండి ఎంత సివియర్గా సిమ్టమ్స్ ఉంటే అంత తొందరగా డెత్ అనేది. కానీ హారిబులే కదా సార్ అసలు, అంతా క్రానిక్ ఉండడం అనేది కూడా నరకమే కదా. నరకమే. ఇంకా హార్డ్ ప్యాడ్ వస్తుంది అనమాట. డిస్టెంపర్లో ప్యాడ్ అంతా హార్డ్ అయిపోతుంది. సో తనకు నర్వస్ సిమ్టమ్ అయితే లైఫ్ టైం అట్లా పర్సిస్ట్ అవుతూ ఉంటుంది. ఈవెన్ సర్వైవ్ అయినా కానీ పర్సిస్ట్ అవుతుంటుంది. ఈ సిమ్టమ్స్ ఉంటుంటాయి. నాడ్యూల్స్ ఒకటి, అబ్డామినల్ నాడ్యూల్స్ కనిపిస్తాయి, అండ్ వామిటింగ్, డయేరియా అండ్ జనరల్ సిమ్టమ్స్ ఏవైతే ఫీవర్లో ఉంటాయో ఆ సిమ్టమ్స్. సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏవియన్ అంటాం, ఇప్పుడు బర్డ్స్ అంటాం కదా, బర్డ్స్ని ట్రీట్ చేస్తారా సార్ ఇక్కడ? బర్డ్స్ ట్రీట్ చేస్తామండి మన దగ్గర. బర్డ్స్ కూడా ఉంటాయి, బర్డ్జీస్ వస్తాయి, స్పీసీస్ ఆఫ్ ప్యారెట్స్ వస్తుంటాయి. అట్లా బర్డ్స్ కూడా వస్తుంటాయి అండ్ బర్డ్స్ని ట్రీట్ చేస్తాం. పందెం కోళ్ళు కూడా వస్తాయి మా దగ్గర. అంటే వాళ్ళు బాగా పందెంలో వూండ్స్ చేసుకొని వస్తారు. ఓకే. అవి కూడా ట్రీట్ అవుతాయి. వూండ్స్ ట్రీట్ చేస్తాం వాటికి. ఇంకా ఏమైనా కొత్త పెట్స్ ఏమన్నా వస్తాయి అంటే ఎగ్జోటిక్ పెట్స్ అంటారా కదా? ఇప్పుడు కొంచెం స్టార్ట్ అవుతుంది. ఒక టార్టాయిస్ ఒకసారి వచ్చింది. ఓకే. మిగతా అంటే ఫిషెస్కి మేము ఇంకా అక్కడికి వెళ్ళట్లేదు. స్కోప్ ఉంది ఫిషెస్లో కూడా. చేయొచ్చు, ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎస్. సో ఇంకా అంటే సంగారెడ్డిలో ఎంతవరకు స్కోప్ ఉందో అంతవరకు మేము మేనేజ్ చేయగలుగుతున్నాము. అయితే మేము ఒక క్వశ్చన్ మీరు ఇంతకుముందు డిస్కస్ చేసాము, మీ వీక్నెసెస్ అంటే యాజ్ అ వెటర్నేరియన్ వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ యూ ఫేస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ వీక్నెసెస్ యూ ఫీల్. అంటే నాకు సంగారెడ్డిలో నేను ఫుల్ ఫ్లెడ్జ్ ఆల్ ఫెసిలిటీస్ అన్ని డెవలప్ చేయాలి అంటే అంతవరకు కేసెస్ ఉండవు. ఆ ఉన్న కేసెస్లో మనం ఇవ్వగలిగేంత సర్వీస్ కొన్ని కేసెస్కి సరిపోదు. కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ అరైజ్ అవుతుంటాయి. వాటికి నాకు పెథాలజీ కావాలి, ల్యాబ్స్ కావాలి, లేదా నాకు స్కాన్స్ కావాలి అన్నప్పుడు అవి మనకు సంగారెడ్డిలో అవైలబుల్ ఉండట్లేదు. సో అది యాజ్ ట్రీట్మెంట్ పరంగా మన దగ్గర ఒక వీక్నెస్ ఏముంది అంటే మేము అన్ని రకాల సర్వీసెస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. గివెన్ అంటే మనకేంటంటే అంత స్కోప్ ఉండట్లేదు. రోజుకి నాకు ఇక్కడ ఏంటంటే ఆ ప్రాబ్లం ఉందండి. అంటే నేను ఎక్కువ ఎక్విప్మెంట్ కానీ ఎక్కువ పెథాలజీ కోసం కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ మషిన్స్ కానీ తెచ్చుకోలేకపోతున్నాము. అంటే అన్ని కేసెస్ రావట్లేదు మాకు. ఇన్ కేస్ మాకు రెగ్యులర్గా ఒక 10 dogsకి పెథాలజీ అవసరం పడుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా మేము ముందుకెళ్ళొచ్చు. దాంట్లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కొంతమందిని మేము మా దగ్గర ట్రీట్మెంట్ చేయలేక హైదరాబాద్కి రెఫర్ చేయాల్సి వస్తుంది. అది గివెన్ అంటే మన సెకండ్ టైర్ సిటీ కాబట్టి ముందు అది కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ ఫ్యూచర్లో కూడా చేసే ఆలోచన అయితే మాకు ఉంది.
తీసుకెళ్తాం, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి పూర్తిగా. ఇప్పుడు చుట్టుపక్కల చాలా పౌల్ట్రీస్ ఉన్నాయి, ఇంకా ఫార్మ్స్ ఉన్నాయి, అక్కడికి విజిట్ చేయడం జరుగుతుందా? అంటే పాసిబుల్ ఉంది ఇప్పుడు అప్రోచ్ అయితే? పౌల్ట్రీ ఫార్మ్స్కి విజిట్ చేయడం అనేది డిపెండ్స్ అండి. అంటే మనకి ఎట్లుంటుందంటే అండి, వెటర్నేరియన్ అనేది చాలా వైడ్ స్కోప్ ఉన్న జాబ్ అన్నమాట. ఓకే. నేను ఒక టైంలో లైఫ్లో నేను ఒక డాక్టర్గా నేను రెగ్యులర్గా క్యాటిల్ అండ్ బఫ్లో, షీప్ అండ్ గోట్ చూస్తుంటాను. నేను ఎక్స్పర్ట్ అందులోనే అవుతుంటాను అనమాట. ఒక 8 years 10 years దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోతాను. ఇప్పుడు సడన్గా నన్ను పౌల్ట్రీ దగ్గర లేదా డాగ్ దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను మళ్ళీ రీలర్న్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో అలా ఇప్పుడు నేను రెగ్యులర్గా డాగ్స్, క్యాట్స్, క్యాటిల్, షీప్, బఫెలో, గోట్ చూస్తుంటాను. అండ్ అలాగే కొన్ని పెట్స్లో బాగా చూస్తుంటాం అన్నమాట. సో అలాంటిది వచ్చినప్పుడు మేము పెట్స్ వరకు వచ్చినప్పుడు ఒక రకంగా ప్రిపేర్ అయి ఉంటాం. మా దగ్గర కొంత దానికి కావాల్సిన సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు పౌల్ట్రీ అనేసరికి మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. దానికోసం మళ్ళీ కావాల్సిన సపోర్ట్ సిస్టమ్స్ కానీ, దానికి కావాల్సిన టెస్టింగ్కి, డయాగ్నోసిస్కి, మెడిసిన్ కానీ అవన్నీ మళ్ళీ డిఫరెంట్గా అరేంజ్ చేయాల్సి వస్తుంది. దాని రూట్ వేరే ఉంటుంది అన్నమాట. సో అలా అవసరం వచ్చినప్పుడు వెనెవర్ అంటే సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది, మనకు పౌల్ట్రీలో బాగా అవసరం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మేము దేంట్లో అయినా స్విచ్ అవ్వగలము. ఇప్పుడు ఒక అతను వైల్డ్ యానిమల్లో జూలో పనిచేస్తుంటాడు. తనకు వైల్డ్ యానిమల్లోనే గ్రిప్ ఉంటుంది. తను ఒక 10 years 15 years గ్రిప్ పనిచేస్తుంటాడు. సడన్గా తెచ్చి పెట్స్లో అంటే తను టైం తీసుకుంటాడు అనమాట. ఆ ఫేస్ చేంజింగ్ అనేది జరగాల్సి వస్తుంది. ప్రతి వెటర్నేరియన్ ఫేస్ చేసే ఛాలెంజ్ ఇది. కాకపోతే రెగ్యులర్గా డీల్ చేసే వాళ్ళను వాటిలో బాగా డెప్త్లోకి వెళ్ళిపోయి ఉంటారు. యాజ్ ఏ ప్రొఫెషన్గా కంపేర్ టు అంటే హ్యూమన్ డాక్టర్గా తీసుకుంటే యాజ్ ఎ వెటర్నరీ డాక్టర్, ఇప్పుడు మీరు అన్నదాని మీదకి నంబర్ ఆఫ్ ఇయర్స్ ఏ స్పీషీస్ పైన ఉంటాము, ఆ డైవర్సిటీ అనేది ఇక్కడ ఎక్కువ, ఛాలెంజింగ్ కూడా ఎక్కువే కదా సార్? డైవర్సిటీ చాలా ఎక్కువ అండి. ఇక్కడ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ద పేషెంట్ కాంట్ ఎక్స్ప్రెస్. మీరు అసర్టైన్ చేసుకోవాలి, మీలో మీరు డయాగ్నోసిస్ చేయాలి. మీరు హ్యూమన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నాకు ఇక్కడ నొప్పి ఉంది, అక్కడ నొప్పి ఉంది అంటే మీరు డైరెక్ట్గా సో ఓకే ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది, ఈ సిమ్టమ్ ఉంది. ఇక్కడ మీరు ప్యూర్గా డిపెండ్ అవ్వాల్సింది బిహేవియర్ అండ్ ఎక్స్పీరియన్స్, ఓనర్ యొక్క హిస్టరీ, ఓనర్ చెప్పే హిస్టరీలో ఇలా అయ్యిండొచ్చు అని అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకొని డయాగ్నోసిస్కి అరైవ్ అవ్వాల్సి వస్తుంది. సో అలా పెద్ద ఛాలెంజ్ ఫస్ట్ డయాగ్నోసిస్. ఇప్పుడు యాజ్ ఏ వెటర్నేరియన్గా మమ్మల్స్ చూడాల్సి వస్తుంది, ఇప్పుడు బర్డ్స్ అవి చూడాల్సి వస్తుంది, రెప్టైల్స్ చూడాల్సి వస్తుంది, ఫిషెస్ చూస్తాం, ఆక్వాటిక్ యానిమల్ చూడాల్సి వస్తుంది. అంటే దేని బయాలజీ దానికి సపరేట్ మళ్ళీ అంటే ఫిజియాలజీ కొంతవరకు సేమ్ ఉన్నా కానీ ఒక్కొక్క మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక డ్రగ్ ఉంటుంది, పారాసెటమాల్ ఉంది, మోస్ట్ కామన్, హ్యూమన్స్లో అయితే విస్తృతంగా వాడేస్తాము, డాగ్స్లో కూడా పారాసెటమాల్ వాడేస్తాం. బట్ క్యాట్స్లో అది కాంట్రాఇండికేటెడ్. ఇప్పుడు జనరల్గా మనం అన్నీ సేమ్ ఉంటాయి కదా అని క్యాట్స్కి తీసుకెళ్ళి పారాసెటమాల్ ఇచ్చామనుకోండి, సో అక్కడ డ్రగ్స్ ఇంటరాక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క స్పీసీస్లో ఒక్కొక్క డ్రగ్ కాంట్రాఇండికేటెడ్ ఉంటుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొన్ని బ్రీడ్ స్పెసిఫిక్ డ్రగ్స్ కూడా ఉంటాయి. కొన్ని బ్రీడ్స్ కొన్ని స్పీసీస్లో డిఫరెంట్గా రియాక్ట్ అవుతాయి. సో కూలీ బ్రీడ్స్ డాగ్స్ ఉంటాయి, వాటిలో ఐవర్మెక్టిన్ ఇవ్వలేము. జనరల్గా ఐవర్మెక్టిన్ వాడేస్తాం అనమాట అన్ని. బట్ మళ్ళీ ఈ పర్టికులర్ స్పీసీస్ వచ్చింది, ఈ పర్టికులర్ బ్రీడ్ ఉంది, ఈ పర్టికులర్ ఛాలెంజ్, దీనికి ఈ కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నడవాల్సి వస్తుందండి. సో అంటే బాగా ఛాలెంజింగ్ జాబ్. అంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఒకటేసారి పని చేయాల్సి వస్తుంది, అంతా దృష్టిలో పెట్టుకొని నడవాల్సి వస్తుంది. సో మీరు చెప్పినట్టు యాజ్ ఏ వెటర్నేరియన్గా మీ వచ్చే ఛాలెంజ్, ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఎక్స్ప్రెస్. సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ డీల్ చేయాల్సి వస్తుంది. హ్యూమన్లో అయితే ఈజీగా ఇప్పుడు ఇంకా స్పెషాలిటీస్ వచ్చేసినాయి హ్యూమన్స్లో, మేము ఇంకా జనరలైజ్డ్గానే ఉన్నాం. చూడాల్సి వస్తుంది. సో ఇంకా స్పెషాలిటీస్ డెవలప్ అవుతాయి, ముందు చాలా స్కోప్ ఉంది వెటర్నరీ సైన్స్కి. ఇంకా ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ స్టేజ్ ఏదైతే మనం ఇండియాలో ఒక డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాం, మిడిల్ క్లాస్ గ్రోత్ అనేది జరుగుతుంది, ఇన్కమ్స్ అనేవి పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అందరూ పెట్స్ వైపు వెళ్తుంటారు. పెట్స్ వైపు ఎంతమంది వెళ్తున్నారని దాన్ని మీరు ఆపలేరు, దాన్ని రెగ్యులేట్ చేయలేరు. మీరు పెట్ తీసుకోండి, ఇంతమంది పెట్ తీసుకోవాలని రెగ్యులేట్ చేయలేరు. సో సడన్గా రేపు సంగారెడ్డి మొత్తం కూడా పెట్స్ తీసుకురావచ్చు. అప్పుడు ఉన్న వెటర్నేరియన్స్ ఎంతమంది అంటే వాళ్ళని మీరు సడన్గా పెంచలేరు. ఎగ్జాక్ట్లీ పెట్స్ని పెంచవచ్చు, సడన్గా మీరు సంగారెడ్డి మొత్తం పెట్స్ పెరిగిపోయే ఛాన్స్ ఉంది, కానీ
వెటర్నేరియన్స్ మాత్రం లిమిటెడ్గా ఉన్నారు, వాళ్ళకు ఆపర్చునిటీస్ వైడ్గా ఉన్నాయి. సో ఫ్యూచర్లో మాత్రం వెటర్నేరియన్స్ బాగా వాళ్ళ రోల్ అనేది ఇంపార్టెన్స్ అనేది బాగా పెరిగిపోతుంది. ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ మనకు జూనోటిక్ డిసీజెస్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చే డిసీజెస్ మీద బాగా ఇదైపోయింది, వన్ హెల్త్ కాన్సెప్ట్ పెరిగిపోయింది. సో పబ్లిక్ హెల్త్ ఆస్పెక్ట్లో కూడా వెటర్నేరియన్స్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. మళ్ళీ స్ట్రే డాగ్ అటాక్స్ ఎప్పటి నుంచి అయితే చూస్తున్నామో ఈ మధ్య బాగా పెరిగిపోయింది, స్ట్రే డాగ్ పాపులేషన్ పెరిగిపోయింది, అక్కడ మళ్ళీ వెటర్నేరియన్ రోల్ పెరిగిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం పెట్స్ పెరిగిపోయినప్పుడు కూడా వెటర్నేరియన్ రోల్ పెరిగిపోతుంది. ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, డైరీస్ పెరిగిపోతున్నాయి, ఆర్గనైజ్డ్ పౌల్ట్రీ పెరిగిపోతుంది, ఆర్గనైజ్డ్ షీప్ అండ్ గోట్ ఫార్మ్స్ పెరిగిపోతున్నాయి. సో వీటన్నిటిలో వెటర్నేరియన్ రోల్ ఉంది. సో రేపటికి ఇంకేదైనా కొత్త వైరస్ వచ్చినప్పుడు కూడా చెప్పలేము ఎలా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఏవియన్ ఫ్లూ వచ్చింది, ఈ రీసెంట్ అవుట్ బ్రేక్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ వెటర్నేరియన్ సిగ్నిఫికెన్స్ పెరిగిపోయింది. సో అలా ఇంకా మనం ఎలా ఛాలెంజెస్ వస్తాయో తెలియదు, బట్ చాలా డైనమిక్గా ప్రతి దాంట్లో వెటర్నేరియన్ ఎక్కడో ఒక దగ్గర వెటర్నేరియన్ అవసరం అయితే పడుతుంది. మీరు ఏ దాంట్లో ఎప్పటిదాకా అయితే హ్యూమన్ హెల్త్ ఉందో అప్పటిదాకా యానిమల్ హెల్త్ కూడా ఉంటుంది. సో ఇవి రెండు కలిసే కోఎగ్జిస్టింగ్ ఉంది. అయితే విత్ రీసెర్చ్ యానిమల్ హెల్త్ మీద కూడా ఇంకా వైడర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, వైడర్ స్కోప్ ఉంటుంది. సో ఫ్యూచర్ అనేది ఇంకా బ్రైట్గా ఉంది. హ్యూమన్ హెల్త్ మీదనే కాకుండా వన్ హెల్త్ సిస్టమ్ వచ్చినప్పుడు ఈక్వల్ ఇంపార్టెన్స్ లేదా ఈవెన్ మోర్ ఇంపార్టెన్స్ వస్తుంది వెటర్నేరియన్. సార్ ఇప్పుడు ఇక్కడ మీరు సర్జరీస్ కూడా అవుతుంటాయి ఇప్పుడు పెట్స్కి. అంటే మా దగ్గర ఒక్క ప్రాబ్లం ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, సర్జరీస్ నాకు మంత్లీ వన్స్ లేదా 2 monthsకి ఒకసారి అవసరం పడుతుంది. సో దానికోసం నేను ఒక సపరేట్ ఐసీయూ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, దానికి వైటల్స్ అన్ని మానిటర్ చేయాలి. ఇప్పుడు ఎమర్జెన్సీగా ఇప్పుడు దగ్గరలో ఎమర్జెన్సీ సర్జరీస్ ఇప్పుడు సడన్గా ఒక ఆటోమొబైల్ యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది, సెట్ చేయాలి, చేసేస్తాం. అంటే వేరే ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఖచ్చితంగా మేము 100% ట్రై చేస్తాం. కానీ ఏదైతే ఎలెక్టివ్ సర్జరీస్ ఉంటాయి అంటే మేము 10 days తర్వాత ఒక సర్జరీ పెట్టుకోవాలని అనుకున్నాం, అలాంటివి అయితే మేము చేయట్లేదు. సడన్గా ఏదైనా వూండ్స్ అయిపోయి లేదా బాగా టియర్ అయిపోయింది అన్నప్పుడు మేము ఉన్న కండిషన్స్లో కొంచెం స్టెరైల్ చేసుకుంటాము. మా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ స్టెరిలైజ్ చేసుకొని మళ్ళీ హాస్పిటల్లో కూడా ఎవరిని రానివ్వకుండా ఎన్విరాన్మెంట్ అంతా స్టెరైల్ చేసి ఒక సపరేట్ రూమ్ తీసుకొని దాంట్లోనే పెట్టుకొని ఆ సిచ్యువేషన్ అయిపోయేదాకా, ఆపరేషన్ అయిపోయేదాకా ఎవరిని ఆ స్టెరిలిటీ అనేది పూర్తిగా మేనేజ్ చేస్తున్నాం. సరే ఇప్పుడు కొందరు ఆల్మోస్ట్ ఎవ్రీడే స్నానం చేస్తారు, అంటే బాత్ చేస్తారు డాగ్స్కి, అది కరెక్టేనా? లేదండి, డాగ్స్కి ఏంటంటే డాగ్ స్కిన్ హ్యూమన్ స్కిన్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో మనం రెగ్యులర్గా స్నానం చేస్తే డాగ్స్కి కూడా రెగ్యులర్గా స్నానం చేయాలి అనే కాన్సెప్ట్లో చాలామంది ఉంటారు. అయితే ఫస్ట్ ఎక్కడ అయిందంటే బేసిక్గా ఒక డాగ్ తీసుకొచ్చినాక ఫస్ట్గా దాన్ని ఎంట్రీలోనే స్నానం చేపిస్తారు, ఒక 40 days పప్పీను 45 days పప్పీను. అక్కడ నుంచే పార్వోకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, డిస్టెంపర్ కానీ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఎప్పుడైనా డాగ్ 3 months దాకా అయితే స్నానం నాట్ రికమెండెడ్ అండి. ఎందుకు అంటే తనకు వాటర్లో వెళ్ళి ఆ వాటర్లో ఉన్న బ్యాక్టీరియాస్ వాటి అన్నిటిని ఫైట్ చేసే ఇమ్యూనిటీ ఇంకా డెవలప్ అయి ఉండదు. సెకండ్, వాటికి కోల్డ్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటాయి. 1 month పప్పీకి 45 days పప్పీకి బాతింగ్ అవసరం ఉండదు. అండ్ అవి కాకుండా డాగ్స్కి స్కిన్ ఏంటంటే ఫర్ ఎక్కువ ఉంటుంది, ఆ ఫర్లో వెట్నెస్ అనేది ఉండిపోతుంది. మనం ఎంత డ్రై చేసినా కూడా మనం తుడుచుకున్నట్టు వాటి బాడీని తుడవలేము, తుడిచినా కానీ అది డ్రై అవ్వదు. అలాంటప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అది కాకుండా డాగ్ స్కిన్లో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ మెయింటెనెన్స్కి వస్తుంటాయి. సో ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేది రెగ్యులర్గా వాష్ చేయడం వల్ల అవన్నీ వాష్ అవుట్ అయిపోతుంటాయి. సో డాగ్ స్కిన్ అనేది మెయింటెనెన్స్ అనేది పడిపోతుంటుంది, డాగ్ స్కిన్ డ్రై అవ్వడం, దాంట్లో హెయిర్ ఫాల్ అవ్వడం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ రావడం అనేది వస్తుంటుంది. సో ఫ్రీక్వెంట్ బాతింగ్ వల్ల ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఐడియల్ బాతింగ్ టైం మంత్లీ 2 or 3 times, అంటే 10 days to 15 days గ్యాప్ ఇవ్వాలి ఫర్ బాత్, ఎవ్రీ బాత్కి. అవసరమైనప్పుడు మీరు అంటే ఇప్పుడే స్నానం చేయించాం మళ్ళీ వెళ్ళి బురదలో పడుకొని వచ్చేసింది అంటే అప్పుడు మీరు సెకండ్ టైం కూడా బాతింగ్ చేయించండి. అంటే 15 days అని స్టాండర్డ్ కాకుండా నెసెసిటీ ఉన్నప్పుడు చేయించండి, అవసరం ఉంటేనే చేయించండి. లేదంటే ఐడియల్ గ్యాప్ 10 to 15 days ఇవ్వండి, అది సరిపోతుంది. ఇప్పుడు మీ క్లినిక్లో స్పెషలైజేషన్ పర్టికులర్లీ అంటూ ఏం లేదు, జనరలైజ్డ్గా అన్నీ అంటే ఈ దాంట్లోనే స్పెషలైజ్డ్ అని మేము చేయట్లేదు. అండ్ అలా వెళ్ళలేము కూడా. యానిమల్స్లో వచ్చేసరికి
మనకు అన్ని యానిమల్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, అన్ని రకాల పెట్స్కి ఇవ్వాల్సి వస్తుంది, అండ్ అన్ని కండిషన్స్కి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. పర్టికులర్గా స్పెషలైజేషన్ అంటే డర్మటాలజీ, జనరల్ జనరల్ మెడిసిన్ మేము పూర్తిగా చూస్తాము. సర్జికల్ కేసెస్ ఆర్థోపెడిక్లో కొన్ని అంటే ఫ్రాక్చర్ కేసెస్ డీల్ చేస్తుంటాము. అలాగే డీహైడ్రేషన్ కేసెస్, ఫ్లూయిడ్ థెరపీ మొత్తం డీల్ చేస్తాము. సో ఇవి కాకుండా ఇంకా పెథాలజీ కూడా ఇప్పుడు కొన్ని హ్యూమన్ ల్యాబ్స్తో మేము చూస్తున్నాం. ఎక్కడైతే వర్కౌట్ అవుతుంది, ఎక్కడైతే వాళ్ళ మషిన్స్ వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళతో పెథాలజీకి మేము ట్రై చేస్తున్నాం అండ్ చేస్తున్నాం, వీలైనంత వరకు వర్కౌట్ చేస్తున్నాం. అంటే మా దగ్గర అయిపోయే పనిని మా దగ్గరే చేసి పంపిస్తాం. అంటే అన్నెసెసరీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్, అన్నెసెసరీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఒక పెట్ ఓనర్కి ఏమైపోయిందంటే మినిమం 5,000 బిల్ అవుతుంది అనేది ప్రిపేర్ అయిపోవాల్సి వస్తున్నారు. మేము లో కాస్ట్ ట్రీట్మెంట్ చేయాలనేదే మా కోరిక. నా యాజ్ ఏ వెటరేనియన్గా, యాజ్ ఏ ఇండివిజువల్గా కూడా నా టార్గెట్ ఏరియా ఎప్పుడు కూడా లోవర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్, ఆ ఏరియాలోనే నా టార్గెట్. అంటే ఎందుకు ఈ ఏరియాని చూస్ చేసుకున్నానంటే ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది. ఒక పెట్ ఓనర్ ఉన్నాడు అంటే అతను ప్రీమియం అనేది ఉండాలి, లేదంటే అతను పట్టించుకున్నాడు అనేది ఉండాలి. ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో అలా ఉంది. అంటే తను ప్రీమియం కస్టమర్ అయితేనే పెట్ని మెయింటైన్ చేయగలుగుతున్నాడు, ప్రీమియం ఓనర్ అయితేనే మెయింటైన్ చేయగలుగుతున్నాడు. మాకేమైందంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్అప్ చేయాలనేదే నా కోరిక. నా విజన్ అంతా ఏంటంటే ఫ్యూచర్లో పెట్స్ మీద బాగా పెట్ ఓనర్స్ పెరిగిపోతారు, బట్ అఫోర్డబిలిటీ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. ఆ అఫోర్డబిలిటీ ఇష్యూని అడ్రస్ చేయాలని ఈవెన్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతలో అయితే మీకు ట్రీట్మెంట్ అవుతుందో అదే కాస్ట్ రెప్లికేట్ చేయాలనేది నా కోరిక. అదే టార్గెట్తో నేను ముందుకెళ్తున్నాను. నా ఆలోచన కూడా అదే ఉంది. రేపటికి ప్రీమియం కస్టమర్స్ మాత్రమే పెట్స్ ఓన్ చేయాలి, ప్రీమియం ఓనర్స్ మాత్రమే పెట్స్ ఓన్ చేయాలనే కాన్సెప్ట్ని బ్రేక్ చేస్తూ అఫోర్డబుల్ పెట్ ఓనర్షిప్ ఎలా చేయగలం అనేది తీసుకురావడమే నా కోరిక. ఆ దాంట్లోనే వర్క్ చేస్తున్నాను నేను. వ్యాక్సినేషన్స్లో కానీ ఎంతవరకు మేము తగ్గించగలం వాళ్ళ పాకెట్, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. సార్ ఇక్కడ మన క్లినిక్లో ఇప్పుడు వ్యాక్సినేషన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. అవును. అండ్ మాక్సిమం టు మాక్సిమం మెడిసిన్స్ అంటే ట్రీట్మెంట్ అవైలబుల్, పార్వో అయినా డిస్టెంపర్ అయినా కానీ వాటి వ్యాక్సిన్స్ అయినా, లేదంటే అటాక్ అయితే ట్రీట్మెంట్ అయినా కానీ, జనరల్గా ఏదైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్స్, ఫ్రాక్చర్స్ ఏమున్నా కానీ. అండ్ ఇప్పుడు ఈ గ్రూమింగ్ సర్వీసెస్ అనేది ఇప్పుడు వాటిని హాస్పిటల్తో అసోసియేట్ చేయలేము, బట్ గ్రూమింగ్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చేసరికి మేనేజ్మెంట్ సర్వీసెస్లో మీకు నీల్ ట్రిమ్మింగ్ ఒకటి అవసరం ఉంటుంది, డాగ్స్లో గ్రూమింగ్ అవసరం ఉంటుంది, బాతింగ్ అవసరం ఉంటుంది, అండ్ ఫుడ్ అవసరం ఉంటుంది, అండ్ యాక్సెసరీస్ అవసరం ఉంటాయి. సో ఇప్పుడు మా దగ్గర మేము పెట్టడానికి రీజన్ ఏంటంటే మేము అంటే ఇప్పుడు వేరే దగ్గర అవి దొరుకుతున్నాయంటే మేము ఇమీడియట్గా దాంట్లో నుంచి విత్డ్రా చేసేసుకొని ప్యూర్గా క్లినికల్గా ఫోకస్ చేయడానికి రెడీగా ఉన్నాం. కాకపోతే అది అవి సంగారెడ్డిలో అవైలబుల్ ఉండట్లేదు. ఇప్పుడు పెట్ ట్రీట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది, ఫుడ్ కోసం హైదరాబాద్ వెళ్ళాలంటే అది వాళ్ళ వల్ల కాని పని. ఇప్పుడు రీసెంట్ ఇయర్స్ అట్లనే ఉండే సార్, మొన్నటి వరకు అట్లనే కావాలంటే సిటీకనే తెచ్చుకోవాలి. ట్రీట్మెంట్ కావాలంటే ఇక్కడ ఇస్తాం, కానీ మీరు మిగతా విషయాలు ఏం కావాలన్నా మీరు హైదరాబాద్కి వెళ్ళండి, లేదా మీరు చందానగర్ వెళ్ళండి, కూకట్పల్లి వెళ్ళండి అనే సిచ్యువేషన్ ఉండేది. అలా కాకుండా సేమ్ పెట్ ఓనర్ మా కస్టమర్ సేమ్ కాబట్టి వాళ్ళకు బేసిక్ లెవెల్లో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ యాక్సెసరీస్ కానీ మిగతా పెట్ రిలేటెడ్ సర్వీసెస్కి మేము ట్రై చేస్తున్నాము. సో అది ప్యూర్గా నా చేతిలో లేదు, బట్ నేను చాలామందితో టైఅప్ చేసుకుంటూ వాళ్ళకు ఏంటంటే పెట్ ఓనర్స్కి ఈజీగా చెప్పాను కదా అఫోర్డబిలిటీ పెంచాలి కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నాము, అక్కడ దిక్కు వెళ్తున్నాము. సో పెట్ ఓనర్షిప్ అనేది అంటే పెట్ ఉన్న వాళ్ళకే ఆ విషయం బాగా అర్థమవుతుంది. సో పెట్తో ఉంటే వచ్చే హ్యాపీనెస్ కానీ దాంట్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైమెన్షన్ అనమాట. అది పెట్ లేని వాళ్ళు అర్థం చేసుకోలేరు. పెట్ ఉన్నవాడికి ఆ డైమెన్షన్ ఓపెన్ అవుతుంది. అంటే మనకు 3 డైమెన్షన్లో చూస్తాం, 4th డైమెన్షన్ అనేది మనకు ఎప్పుడు కనిపించదు. ఆ 4th డైమెన్షన్ పెట్టున్న వాళ్ళకే అర్థమవుతుంది. సో ఆ పెట్టున్న వాళ్ళకి అఫోర్డబిలిటీ అనేది అంటే ఆ డైమెన్షన్ ఇస్తూ అఫోర్డబిలిటీ ఇష్యూ వల్ల వెనక్కి వెళ్ళకుండా ఉండడానికి మా ప్రయత్నం అండి. అండ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మేము ఎప్పటిదాకా ఈ రకంగానే నడిపేయగలుగుతాము, ఇంకెంతవరకు తీసుకెళ్తామంటే ఎప్పుడు కూడా టార్గెట్ బేస్ మాత్రం అఫోర్డబిలిటీ ఇష్యూ మీదనే వర్కౌట్ చేయాలని నా కోరిక. అఫోర్డబిలిటీ అనేది పెంచాలి,
పెట్ ఓనర్షిప్ అనేది ఈజీ అయిపోవాలి. అందరు కూడా పెట్టుకోగలగాలి. అందరి దగ్గర పెట్స్ హ్యాపీగా ఉండాలి. వాళ్ళు అంటే ఆ 4th డైమెన్షన్ అవైలబిలిటీ అనేది అందరికి ఈజీగా అవైలబుల్ ఉండాలి. వెల్నెస్ అనేది ఆ 4th ఎప్పుడైతే పెట్ ఉందో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెల్నెస్ ఉంటుంది ఆ హ్యూమన్లో. ఆ వెల్నెస్ అనేది అందరికి చేరేటట్టు, దాన్ని అఫోర్డబుల్గా పెట్టేటట్టు, అందరికి అందుబాటులో ఉండాలి. అందుబాటులో పెట్టుకోవడం అనేది ఎవరికి పెద్ద బర్డెన్ అవ్వద్దు. చాలామందికి మా దగ్గర వస్తుంటారు, అంటే స్ట్రీట్ డాగ్స్కి వాటికి అంటే వాళ్ళ కంపాషన్ అనుకోండి, కంపాషనేట్గా ఉండి స్ట్రీట్ డాగ్ని తీసుకొస్తారు. వాళ్ళకి మేము ఏం ఛార్జ్ చేయట్లేదు, లేదా ఛార్జ్ చేసినా వెరీ బేసిక్ లెవెల్లో ఛార్జ్ చేస్తాం. ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం డాగ్ వెల్బీయింగ్ కూడా ఎన్షూర్ చేస్తుండాలి. సో రీసెంట్గా ఒక చిన్న పప్పికి ఎవరో తల మీద కొట్టేశారు. నైట్ 10:30కి వచ్చారు వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా ట్రీట్మెంట్ చేస్తాం, విత్ నో కాస్ట్ ట్రీట్మెంట్ చేస్తాం. యాక్సిడెంట్, వాళ్ళ కార్ కిందే పప్పి వచ్చేస్తుంది, వాళ్ళే పట్టుకొచ్చేస్తారు, సార్ మా కార్ కింద ఇలా పప్పి వచ్చేసింది, మాకు బాధగా ఉంది. అలాంటి వాటికి ట్రీట్మెంట్ చేయడం, అలాంటివి చాలా మేము సెట్ చేస్తున్నాం, చాలా వరకు ట్రై చేస్తున్నాం. సార్ మీ సర్వీసెస్ అన్నిటికీ ఇక్కడ సంగారెడ్డిలో అందరికీ అందుబాటులో ఉండాలి, అఫోర్డబుల్గా ఉండాలి అని మీరు ఇట్లా టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయడం యాక్చువల్లీ ఈ లోకల్ అయితే వీఆర్ బ్లెస్డ్. థ్యాంక్స్ ఫర్ ద సర్వీసెస్. ముందు ఇంకా చాలా ఇవ్వాలి. అవును, ఖచ్చితంగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్. అంటే ఏది ఉన్నా కానీ ఇంకేదో ప్లేస్కి పోయే విధంగా ఉండకుండా ఏదైనా మా లోకల్లోనే అయిపోతుంది అనే రీచబిలిటీ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. షూర్. థ్యాంక్ యూ సార్. You're welcome.